ఒక మనిషి జీవితం ఎప్పుడు కూడా ఒక మనిషి ఆలోచన మీద పనిచేస్తుంది అన్నమాట. హల్లెలూయా. మన ఆలోచన అనేది సరిగ్గా ఉంటే, మన ఆలోచన అనేది దైవికంగా ఉంటే, మన ఆలోచన అనేది దేవుని చిత్తంకి ఎంచబడితే, ఆలోచన బట్టి మనం చేసే ఆ పనుని బట్టి మనం ఖచ్చితంగా మేలు పొందుతుంది. హల్లెలూయా. మనిషి లేచిన కాడి నుంచి పడుకున్నంత వరకు కూడా ప్రతి విషయంలో ఏదో ఒక ఆలోచనతో ముందుకెళ్తాడు. తినే విషయంలో ఏం తినాలి, తాగే విషయంలో ఏం తాగాలి, 2 దుస్తులు అక్కడ తగిలించుండి రోజు ఏ దుస్తు వేసుకోవాలి, ఇలా చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు మనిషి తన అంతటిగా తను ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతాడు. తినే విషయంలోనూ, త్రాగే విషయంలోనూ, ధరించుకునే బట్ట విషయంలో అటు ఇటుగా ఒక నిర్ణయం తీసుకున్న పర్లేదు, కానీ జీవితంలో మాత్రం, కుటుంబంలో మాత్రం ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ వ్యక్తి కుటుంబము అంతా పాడైపోతుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మానుసారంగా జీవిస్తూ, దేవుడి చెప్పిన మాట వింటూ, దేవుని చెప్పిన మాటకు లోబడుతూ, దైవికమైన ఆలోచనతో చక్కని తీర్మానాలు తీసుకుని బ్రతుకులు కట్టుకున్న వారు ఉన్నారు. దేవుని మాట వెనక, దేవుని మాటను ఉల్లంఘించి నచ్చిన త్రోవలో నడిచి పాడైపోయిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నడిచి ఆయన మాట విని దాని ప్రకారం జీవించిన వారందరూ కూడా జ్ఞానులుగా ఎంచబడ్డారు, మహోన్నతులుగా ఎంచబడ్డారు, దేవుని రాజ్యంలో సేద తీర్చబడుతున్నారు. హల్లెలూయా. దేవుని మాట వినకుండా వ్యతిరేకంగా వెళ్ళినవారు, మూర్ఖంగా వెళ్ళినవారు, వారు స్వనీతి మీద ఆధారపడిన వారు అందరూ కూడా చాలా మంది నష్టపోయారు. హల్లెలూయా. ఈ రోజున మన ఎదుట పరిశుద్ధాత్ముడు ఒక ప్రశ్న ఉంచాడు. నీవు, నీ ఆలోచన దైవికంగానే ఉందా? నువ్వు తీసుకునే ఆలోచనకు వాక్యము గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉందా? నువ్వు తీసుకునే ఆలోచన వాక్యం ఆధారంగానే ఉందా? నువ్వు తీసుకునే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడా? హల్లెలూయా. ప్రతి దానికి మనం కొన్ని సందర్భాల్లో, నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా సార్ అనేవాళ్ళు, ఎగ్జామ్ రాసేశారు, ఇంటర్మీడియట్ వెళ్తున్నారు కదా, మంచి గ్రూప్ తీసుకోండి. హల్లెలూయా. మీరు చెడిపోవాలన్నా, పాడైపోవాలన్నా సరే ఇదే. మీరు బాగా చదివితే, మీరు బాగా కష్టపడితే రేపొద్దున మీరు ప్రయోజకులు అవుతారు. 10th లో మీరు చిన్నపిల్లలాగా ఉన్నారు, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, చక్కని గ్రూప్ తీసుకోండి, చక్కగా చదవంటారు అని చెప్పేవాళ్ళు. హల్లెలూయా. అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పాడైపోవాలన్నా, బాగుపడాలన్నా నెక్స్ట్ నువ్వు తీసుకున్న ఆలోచన. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దైవికంగా మనం కూడా ఇక్కడ చాలా నవ్వుతూ చాలా చక్కగా ఉంటాం, కానీ మనం నవ్వుతాము కానీ నవ్వుతున్నట్టుగా నటిస్తూ ఉంటాం. నిజంగా నవ్వు మన ముఖాన్ని ఉండదు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం, మనసుకు నచ్చినట్లుగా మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని నేను మీకు చూపిస్తాను. ఆ కుటుంబంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుపోతున్నాం. అయితే దానికి ముందు మోషే పరిపాలన తర్వాత ఎవరు పరిపాలన చేశారు? యెహోషువ చేశాడు. హల్లెలూయా. మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, మోషే తర్వాత దేవుడు యెహోషువని పిలిచాడు. యెహోషువని పిలిచి యెహోషువ నాయకత్వంలో దేవుడు చాలా సందర్భాల్లో వారిని నడిపించాడు. హల్లెలూయా. యెహోషువ నాయకత్వం ముగించబడిన తర్వాత ఇశ్రాయేలీలకి 350 సంవత్సరాలు రాజు లేడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. ఇశ్రాయేలీకి ఎవరు లేడు చెప్పండి? రాజు లేడు. నడిపించే రాజు, నడిపించే కాపరి, ఆలోచనకర్త, విధి విధానాల్లో సంధించి ముందుకు తీసుకెళ్లే మనిషి లేడు అక్కడ. హల్లెలూయా. ఆ టైంలో దేవుడు తన ప్రజలందరినీ కూడా తేరి చూచి, నా వైపు ఎవరైనా తిరుగుతారేమో అని చెప్పి దేవుడు తేరి చూసినప్పుడంట, రాజు లేనందువలన, బుద్ధి చెప్పేవాడు లేనందువలన, భయము చెప్పేవాడు లేనందువలన మనుషులందరూ కూడా వారికి నచ్చిన త్రోవలో జీవించి భయంకరమైన విగ్రహారాధనలోనికి, భయంకరమైన వ్యభిచారాల్లోనికి, మనసుకు నచ్చిన పాపంలోనికి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయారు. హల్లెలూయా. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే, మనుషులందరినీ కూడా దేవుడు తన తట్టు తిప్పుకోవడానికి ఒక పెద్ద కరువును ప్రకటించాడు దేవుడు. హల్లెలూయా. ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము, అందరూ పరిశుద్ధ గ్రంథం తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడు, అండర్లైన్ చేయండి, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చును. 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినం వరకు, ఓకే వదిలేండి. హల్లెలూయా. 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. 19వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో, హల్లెలూయా. 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. 25వ వచనం చదవండి. 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. చాలండి. ప్రతివాడు తన ఇష్టానుసారముగా
ప్రవర్తించు వచ్చును. హల్లెలూయా. ఇష్టానుసారమైన ప్రవర్తన. ఎందుకని రాజు లేడు. ఎన్ని సంవత్సరాలు లేడు? ఎగ్జాక్ట్ గా 350 సంవత్సరాలు వారికి రాజు లేడు. హల్లెలూయా. ఆ 350 సంవత్సరాలు దేవుడు తన ప్రజలను పరిశీలన చేస్తే ఎవ్వరూ కూడా దేవుని తోటి తిరిగిన వారు లేరు, దేవుని వైపు తిరిగిన వారు లేరు, దేవుని వైపు చూసిన వారు లేరు. అసలు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయారు. హల్లెలూయా. ఎలా ప్రవర్తించారంట? వారి ఇష్టము చొప్పున వారు ప్రవర్తించారు. ఇక్కడ కూడా చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నామని పేరైతే ఉంటది కానీ ప్రవర్తన విషయంలో మనకు నచ్చినట్లుగా బ్రతుకుతాం, మనకు నచ్చినట్లుగా జీవిస్తాం. దేవుని భయము, పెద్దల భయము బొత్తిగా లేదు మనకి. హల్లెలూయా. మనకు నచ్చినట్లుగా, మన ఫ్యాషన్కి అనుగుణంగా, మన తలంపుకి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళిపోతాం. అయితే మనం పట్టుకున్న గ్రంథం అది తప్పని చెప్తుంది. మనం చదివే గ్రంథం మనకు నేర్పించే పాఠం దేవునికి లోబడాలా, దేవుని మాట వినాలి, దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో మనం చదువుతాం. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. ఏం ఆధారం చేసుకోవద్దు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత జ్ఞానం ఆధారం చేసుకోవద్దు. నీ స్నేహితుడు చెప్పాడు, నీ ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారనో అలా చేస్తే నష్టపోయేది నువ్వే. హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ ఆలోచన సరిగ్గా లేకపోతే, ఆలోచించే నైతికత లేకపోతే, ఆలోచించే శక్తి సామర్థ్యం లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనుషులంగా మనం కొన్ని ఆలోచనలు తీసుకుంటాం. కుటుంబ యజమానుడిగా నువ్వు కొన్ని ఆలోచనలు తీసుకుంటావు. కుటుంబ యజమానురాలుగా నీ బిడ్డల పక్షంగా, నీ పక్షంగా, నీ భర్త పక్షంగా కొన్ని ఆలోచనలు తీసుకుంటావు. అప్పుడు నువ్వు ఎలా తీసుకోవాలంటే ప్రార్థన చేసి, దేవా నన్ను ఏం చేయమంటావని నువ్వు దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబంలో చేయునుద్దేశించిన ఆలోచన మీ తలంపుల్లో పెడతాడు. చాలా మంది ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర కనిపెట్టకుండా, దేవుని దగ్గర మొరపెట్టకుండా, వారికి అనుగుణముగా ఏ ఆలోచన వస్తే ఆలోచన తీసేసుకుని నోటికి వచ్చినట్టుగా మాట్లాడి చేతికి వచ్చినవన్నీ చేసేసి చాలా బాధపడుతూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. హల్లెలూయా. ఇది చాలా తప్పు అన్నమాట. ఒకని ఆలోచన దేవుని ఎదుట సరిగ్గా ఉంటే ఆలోచన బట్టి వారి కుటుంబం అంతా ఫలిస్తుంది. ఒక ఆలోచన సరైనది కాకపోతే తనతో పాటు తన కుటుంబం అంతా పాడైపోతుంది. హల్లెలూయా. చలే తల్లి చెప్పండి. ఇశ్రాయేలుకి 350 సంవత్సరాలు రాజు లేడు. ఎందుకు వచ్చింది కరువు? ద్వితీయోపదేశకాండం తెరవండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16-17 వచనం చదవండి. కరువు ఎందుకు వచ్చిందో చెప్పి నేను ముందుకు వెళ్తాను. కరువు ఎందుకు వస్తుందో చూడండి. అక్కడ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16-17 వచనాలు తొందరగా అందించండి మీ హృదయము. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16-17 వచనాలు. మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇదేన్ని ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా మీరు జాగ్రత్త పడుడే, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేసెను, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా. హల్లెలూయా. చేతులు ఎత్తలే చెప్పండి. ఆకాశం దేవుడు మూసేస్తాడు, వర్షం పడదు అంటే దాని అర్థం ఏంటి? కరువు వచ్చొద్దు అనమాట. కొన్ని సందర్భాలు ఎంత ప్రార్థన చేసినా డోర్స్ ఓపెన్ కావు, మార్గాలు తెరవబడవు. ఎంత ప్రార్థన చేసిన, ఎంత ఉపవాసం దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరం రాదు. ఎందుకు రాదు అంటే నీ హృదయంలో ఉన్న విగ్రహాలు తీయకుండా, మారు మనసు పొందకుండా, దేవుని మీద నువ్వు ఆధారపడకుండా నువ్వు చేసే ప్రార్థన ఏ ఉపయోగం లేదన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇక్కడ కరువు ఎందుకు వచ్చొద్దు చెప్తున్నాడు. దేవుణ్ణి విడిచి ఏనైతే నువ్వు ప్రేమిస్తున్నావు నీకు ఒక విగ్రహం. ఆ రోజున వాళ్ళు నేరుగా విగ్రహారాధన చేశారు. ఈ రోజున మనం నేరుగా విగ్రహారాధన చేయకపోయినా, డైరెక్ట్ గా విగ్రహముల దగ్గరికి వెళ్ళి మనం మొక్కకపోయినా, హృదయాల్లో చాలా విగ్రహాలు మనం పెట్టుకుంటాం, తలంపుల్లో చాలా విగ్రహాలు పెట్టుకుంటాం. దేవుని కంటే ఎక్కువగా ఏ మనుషుని ప్రేమించావు ఆ మనుషుడు ఒక విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏ పాపనైతే ప్రేమించావు ఆ పాప నీకు ఒక విగ్రహం. నువ్వు దేవుని కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తావు, డబ్బు ఒక విగ్రహం, ఆభరణం ఒక విగ్రహం. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించావో, దేవుని కంటే ఎక్కువగా నీ మనసు దేని గురించి ఆలోచిస్తుందో, దేవుని కంటే ఎక్కువగా నీ మనసు ఎవరిని కోరుకుంటుందో వారు నీ జీవితాల విగ్రహాలుగా మారిపోతారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీతిమంతుల తలల మీదకు నేరుగా ఆశీర్వాదం దేవుడు తీసుకొస్తాడు. నీతిమంతుల కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నీతిమంతులు ఖచ్చితంగా వర్ధిల్లుతారు, భక్తిపరులు ఖచ్చితంగా వర్ధిల్లుతారు, పరిశుద్ధులు ఖచ్చితంగా ఆయన బల్లలో పాలుబొంపులు పొందుతారు.
ఆయన రాజ్యంలో ఖచ్చితంగా పాలుపంపులు పొందుతారు. నీతిమంతులు కాకుండా అపరిశుద్ధులుగా మనం ఉంటే, అనాలోచనతో మనం ఉంటే, మనసుకు నచ్చినట్లుగా ముందుకు వెళ్ళిపోతే చాలా నష్టాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధుల స్వాస్యము పరలోకంలో ఉందని పౌలు ఎఫెసీ పత్రికలో రాశాడు అన్నమాట. ఎక్కడుంది మన పౌరసత్వం? ఎక్కడుంది మన వారసత్వం? చెప్పండి, ఎక్కడుంది మన పౌరసత్వం? పరలోకం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అందుకే అడవిలో సింహ పిల్లలైన ఆకలితో లేము ఉంటేమో కానీ నీతిమంతుల పిల్లలు, పరిశుద్ధులైన వారు, దేవుని పిల్లలు, దేవుని వాక్యం మాత్రంగా బ్రతికేవారు, దైవికమైన ఆలోచనతో బ్రతికేవారు ఎక్కడ కూడా ఆకలితో ఉండరు. వారిని దినదినము దేవుడు పోషిస్తారు. ప్రతిరోజు కూడా వారికి రావాల్సిన అవసరతలను కూడా దేవుడు తీసుకొస్తాడు అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కాబట్టి నీ ఆలోచన సరిగ్గా లేకపోతే మనం చాలా నష్టపోతాం. నువ్వు ఆలోచించేటప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు, మాట్లాడిన తర్వాత మాటానికి తీసుకోలేం. ఆలోచించే దాని ప్రకారం చేసేటప్పుడు ముందు మన ఆలోచన సరైనదా కాదా, అది వాక్యానుసారమా కాదా, అది మంచిదా కాదా, దానివల్ల మనకి మేలు జరుగుద్దా, కీడి జరుగుద్దా, దానివల్ల దేవుని నామానికి అవమానం జరుగుద్దా, దేవునికి మహిమ వస్తుంది. ఆలోచించి 1కి 100 మార్లు ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోకపోతే చాలా నష్టపోతాం. హల్లెలూయా. కరువు ఎందుకు వచ్చిందంటే ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు. 350 సంవత్సరాలు రాజు లేకుండా వారికి నచ్చినట్లుగా బ్రతుకుతూ, నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటూ, నచ్చని విగ్రహాల ముందు సాగిలు పడుతూ భయంకరంగా చాలా ఘోరంగా వాళ్ళు బ్రతికారు. దేవుని కోపం వాళ్ళ మీద రగిలి దేవుడు ఆకాశాన్ని మూసేశాడు. భూమి మీద వర్షం పడలా. వాళ్ళు తినడానికి తిండిలేక అలమటిస్తూ కరువుతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి కరువుతో, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక కుటుంబం బయటకు వచ్చారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కరువు గురించి బతకడానికి కష్టం ఉందని చెప్పి ఒక కుటుంబం బయటకు వచ్చింది. ఆ కుటుంబం ఎక్కడుందంటే రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబీ దేశము కాపురముండుటకు వెళ్ళును. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబుల దేశములకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. హల్లెలూయా. ఎవరంటే అతని పేరేం పేరు? ఎలిమెలెకు. హల్లెలూయా. అతని భార్య పేరు ఏం పేరు? నయోమి. తన కుమారులు 2 పేర్లు మహ్లోను, కిల్యోను. హల్లెలూయా. వీళ్ళు నలుగురు ఎక్కడి నుంచి వచ్చేసారంట? యూదా బెత్లెహేం. హల్లెలూయా. యూదా అనగా స్తుతి, బెత్లెహేం ఎఫ్రతా. బెత్లెహేం అనగా రొట్టెల గృహము, ఆశీర్వాదకరమైన గృహము. ఎఫ్రతా దీవించబడిన సమృద్ధి. ఎఫ్రతా అనగా సమృద్ధి అని అర్థం. బెత్లెహేం అనగా రొట్టెల గృహము, ఆశీర్వాదకరమైన గృహం అని అర్థం. యోధా అనగా స్తుతి. హల్లెలూయా. యోధా స్తుతి అయ్యున్న బెత్లెహేముని, ఆశీర్వాదకరమైన రొట్టెల గృహమును, ఎఫ్రతా సమృద్ధి కలిగిన పట్టణాన్ని వదిలిపెట్టి దేవుని చేత శపించబడిన మోయాబీల దేశానికి నలుగురు వెళ్ళిపోయారు. ఒక కుటుంబం వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? కారణం ఏంటంటే కరువు. తినటానికి తిండి లేదని, వర్షం పడట్లేదని, పంట పండట్లేదని, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయము, వాళ్ళు తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? ఊరి నుంచి, దేశం నుంచి బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. తెలియజేయమండి. మనం కూడా చాలా సందర్భాలు ఏంటంటే తీర్మానాలు తీసుకుంటాం. ఎంత ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో ఎంత మొర్ర పెట్టినా, ఆ చర్చికి ఎంత సందర్భాలు వెళ్ళినా దేవుడు రెస్పాండ్ అవట్లా, దేవుడు మేలు చేయట్లా, దేవుడు అద్భుతం చేయట్లేదని కొన్ని సందర్భాలు తొందరపడి తప్పు నిర్ణయాలు తీసేసుకుంటాం. హల్లెలూయా. ఎందుకు చేయడు దేవుడు? ఇంకా నీ ఓపికను దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. చదువులేదలే చెప్పండి. ఓర్పు, పరీక్ష, పరీక్ష, నిరీక్షణ. నీవు కలిగిన శ్రమలో దేవుడు ఓర్పును చూస్తూ ఉన్నాడు. నువ్వు అడుగుతున్నది, నువ్వు ప్రార్థన చేసేది దేవునికి వినపడుతుంది, దేవునికి కనపడుతుంది. చూడకుండా ఉండటానికి ఆయన కళ్ళు లేనోడు కాదు, వినకుండా ఉండటానికి ఆయన చెవిటోడు కాదు. ఆయన కళ్ళు కోటి సూర్యుల కంటే తేజస్సుతో నింపబడిన కళ్ళు ఆయన. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. ఆయన కన్నుల నుండి, ఆయన ముఖం నుండి వచ్చే వెలుగు అసాధారణమైన వెలుగు. కోటి సూర్యుల తేజస్సు కంటే మహామహిమ. కోటి సూర్యులు అంటే ఎంత వెలుగు ఉంటుంది అర్థం చేసుకో. ఇప్పుడు వచ్చేది ఆశాకాలమే. ఇప్పుడు మనం ఎండలోనికి వెళ్ళి తలగా పైకెత్తి 1 నిమిషం సూర్యుడి వైపు చూస్తే 1 గంట సేపు మన కళ్ళు కనపడాలి. మొత్తం బ్లాక్ అయిపోయి నల్లగా వచ్చేస్తాయి అనమాట. మనుషులు ఎవరు కనపడరు 1 గంట సేపు. హల్లెలూయా. ఒక సూర్యుడిని చూసి మరలా మనం నేరుగా వేరే దాన్ని చూడలేం. అలాంటి సూర్యులు కోటి సూర్యులు కలిపితే ఎంత వెలుగు, ఎంత మహిమో. యేసయ్య ముఖము, యేసయ్య కన్నులు అంత మహిమ.
అంటే కోటి సూర్యుల తేజస్సు కంటే ఇంకా ఇంకా మహిమ ప్రభావం ఆయనలో ఉందన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇప్పుడు కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని చెప్పి అబీమెలెకు ఏంటి ఇతని పేరు? హల్లెలూయా. అందరూ కూడా చెప్పండి. ఎలీమెలెకు నయోమి తన కుమారులైన మహ్లోను కిల్యోను వాళ్ళిద్దరు మొత్తం నలుగురు తట్టా బుట్ట చదువుకుని వచ్చేస్తున్నారు. హల్లెలూయా. అడిగారంటారు దేవుణ్ణి అడగల. దేవునికి ప్రార్థన చేశారా? చేయలే. ప్రభా ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ఇంకెంతకాలం కరువు ఉంటుందో మరి మాకు తెలియదు, మేము బ్రతకడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టారంటే మొరపెట్టల. మన పాఠం అంతా ఇక్కడే ఉంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మొరపెట్టలేదు, ప్రార్థన చేయలేదు, దేవుణ్ణి అడగలేదు, నలుగురిలో ఏ ఒక్కరు కూడా అడగలేదు. హల్లెలూయా. చేయలేదు. చెప్పండి. దేవుడు వారిని చూడట్లేదా? ఖచ్చితంగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న పాఠం చెప్పి నేను ముందుకెళ్తాను. సేమ్ సిచ్యువేషన్ ఎక్కడ వచ్చిందంటే, కరువు రాలేదు కానీ చాలా సమృద్ధి ఉంది. అయితే ఆ టైంలో దేవుడు కిందకి చూసినప్పుడంట ఆ తరమంతుడిలో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు, ఇంకెవరో కనపడలే. సేమ్ ఇక్కడ వారి మనసుకు నచ్చినట్లుగా ఇక్కడ ఈ ప్రజలు ఎలా నడిచారో, నోవహు దినములలో కూడా అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా అదే రకమైన పాపములతో, అదే రకమైన స్వభావాలతో వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడు దేవుడు ఆకాశంలో నుండి తేరి చూసినప్పుడు ఆ మనుషులు కలిగించినందుకు దేవుని హృదయం చాలా సంతాపము చెందింది, బాధ కలిగి నోవహుని పిలిచి నోవహుతో దేవుడు మాట్లాడాడు, నేను జలప్రలయాన్ని రప్పించబోతున్నాను. హల్లెలూయా. కిందటి వారం కూడా చెప్పు, హానోకు ప్రసంగంలో ఇది కూడా నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. ఆ ప్రజలందరి మీదకి ఏం వెళ్ళింది చెప్పండి? దేవుని ఉగ్రత వెళ్ళింది, జలప్రలయం వెళ్ళింది. అక్కడ జలప్రలయం వెళ్ళింది, ఇక్కడేమొచ్చింది? కరువు వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. ఆ తరముల్లో ఎతికినప్పుడు నోవహు కనబడ్డాడు. అలాగే దేవుడు ఈ 350 సంవత్సరాలు రాజు లేకుండా వారి ఇష్టానుసారం బ్రతుకుతున్నారు కదా, వీరిలో నీతిమంతుడు ఎవరైనా దొరుకుతారేమోనని దేవుడు తేరు చూశాడంటే ఎవరో కనపడలా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు అలాగే మన కుటుంబం తేరు చూస్తాడు. మన కుటుంబంలో ముగ్గురు లోకంలో ఉన్న, ఒకడు ప్రార్థనా పరులు ఉన్నా, ఒకడు నీతిమంతుడున్నా, ఒకడు పరిశుద్ధుడున్నా, దేవుని ఆత్మానుసారంగా జీవించే వ్యక్తి ఒకడు ఉన్న ఆ కుటుంబం దేవుడు దీవిస్తాడు. అందుకే చాలా మంది భర్తలు మారరు. భర్తలు ఎందుకు మారరు? నువ్వు నీతిమంతురాలివే కదా, నువ్వు బాప్తిజం పొందావు కదా, నువ్వు పరిశుద్ధరాలివే కదా, నీ భర్త ఎడల, నీ బిడ్డల ఎడల ఆ శక్తితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మొరవిని అద్భుతం చేస్తాడు. మన భక్తి ప్రశ్నార్థకంగా మారిపోతే ఇక్కడ ఉన్న చెల్లెళ్ళు అక్కలు. హల్లెలూయా. వాళ్ళకి కోపం రేపేటట్లుగా మాట్లాడి, ఇసుకించి, వేచారేటట్లుగా చేసి, కోపం రేపేటప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? తన్నడా, కొట్టడా, లేకపోతే ఒక గుద్దడా? ఎవడైనా గుద్దుతాడు, ఎవడైనా కొడతాడు. మన మాట సాత్వికంగా ఉంటే మగవాళ్ళలో కోపం రాదు. హల్లెలూయా. కోపం వచ్చేటట్లుగా, రక్షకొట్టేటట్లుగా, ఇబ్బందికరంగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే పేతురు పత్రికలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోండి. ఏంటంట? నీ సద్భక్తి, హల్లెలూయా, నీ మంచి భక్తి, నీ మంచి ప్రవర్తన, నీ మంచి నడవడిక, హల్లెలూయా, నీ భర్త దగ్గర వాక్యం లేకుండా నీ ప్రవర్తనను చూసి నీ భర్త మారిపోతాడని చెప్పి పేతురు రాశాడు. హల్లెలూయా. మన ప్రవర్తన బాగోపోతే, మన ఆలోచన బాగోపోతే కుటుంబాలు పాడైపోతాయి, బిడ్డలు పాడైపోతారు, వ్యవస్థ పాడైపోతుంది. దాని వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మరలా మన ఎవరు భర్తీ చేయలేం. కాబట్టి జ్ఞానము కలిగి, వివేకం కలిగి దేవుని సన్నిధిలో ఒక ఆలోచన తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడు నోవహు తరములో తేరి చూసినప్పుడట, నోవహు తప్ప ఒక్కడు నీతిమంతుడు లేడు అక్కడ. నోవహు కనబడితే నోవహును పిలిచి, నోవహు ద్వారా ఒక వాడని సిద్ధపరిచి, దేవుడు ఒక గుంపును ఏర్పరిచి ప్రతి పురుగులో నుంచి, ప్రతి పక్షుల నుంచి, ప్రతి జంతువుల నుంచి ఆడామగను దేవుడు ప్రకటించగా, హల్లెలూయా, ఆ ఓడలోకి పరిగెత్తినాయి. దేవుడు మరలా వాటిని అభివృద్ధి పరిచాడు. జలప్రలయం గురించి మీకు తెలుసు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఇంకా ముందుకెళ్తా. హల్లెలూయా. నోవహు తరంలో దేవుడు తేరు చూసినప్పుడు ఎవరైనా నీతిమంతుడు కనబడతారంటే నోవహు ఒకడు కనబడ్డాడు. హల్లెలూయా. తర్వాత ఈ 350 సంవత్సరాలు యెహోషువ పరిపాలన తర్వాత దేవుడు కరువును తీసుకొచ్చినప్పుడు ఎవరైనా దేవుణ్ణి వెతుకుతారేమోనని, దేవుని వైపు తేరు చూస్తారేమోనని, దేవుని మీద ఆధారపడతారేమోనని, ఎవడన్నా ఒక్కడన్నా దొరుకుతాడేమో ఆ ఒక్కనన్నా లేపి ఆ ప్రజలందరినీ రక్షించాలని, ఆ ఒక్కనన్నా లేపి దేవుని చిత్తాన్ని ప్రకటించాలని, ఆ ఒక్కనన్నా లేపి ఆ ప్రజలందరినీ దేవుడు రక్షిద్దామని చూస్తే ఒక్కడు లేడు అక్కడ. హల్లెలూయా.
వ్యవస్థ పాడైపోతున్నప్పుడు, దేశం పాడైపోతున్నప్పుడు, దేవుని ప్రజలు పాడైపోతున్నప్పుడు దేవుడు వారిని రక్షించడానికి ఎవరో ఒకరు లేపుతాడండి. ఇది మొదటి నుంచి దేవుని ఆలోచన. చూడండి, నినివే పట్టణ ప్రజల పాపములన్నీ కూడా దేవుని దృష్టికి ఘోరమైనప్పుడు, నినివే పట్టణం అంతా కూడా దేవుని అగ్ని చేత కాల్చబడాలనుకున్నప్పుడు ఆ ప్రజలు నాశనం అయిపోవడం, ఆ ప్రజలు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే యోనాను పంపించాడు. చూడండి, దేవుడు కాల్చాలనుకుంటే, దేవుడు చంపాలనుకుంటే దేశాలు ఆగుతాయా? ప్రపంచం ఆగుద్దా? పట్టణాలు ఆగుతాయా? 1 గంటలో దేవుడు మొత్తం తుడిచేయగలడు. గంట టైం కూడా ఎక్కువే ఆయనకి. హల్లెలూయా. చూడండి, దేవుడు నశించిపోవడము, పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు. మనందరం కూడా ఆయన పిల్లలు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు దేవుని పిల్లవు అనమాట. హల్లెలూయా. దేవుని పిల్లడు. ప్రైజ్ లార్డ్. నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రైజ్ లార్డ్. నినివే పట్టణం అంతా కూడా పాడైపోతున్నప్పుడు యోనాని పంపించాడు. నోవాహు తరములు నోవాహును దేవుడు లేపుకున్నాడు. ఎలాగా పాడైపోతున్న కుటుంబాలు, పాడైపోతున్న ప్రజలను నిలబెట్టడానికి దేవుడు తన స్వరాన్ని, తన చిత్తాన్ని మనకి బయలుపరచడానికి ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకుంటాడు అనమాట. అలాగే 350 సంవత్సరాల నుంచి న్యాయాధిపతి లేకుండా, రాజు లేకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఈ ప్రజలందరూ పాడైపోతారు, నాశనం అయిపోతారు, నరకులకు వెళ్ళిపోతారు. వీరిని రక్షించాలని చెప్పి దేవుడికి ఎవరైనా దొరుకుతారామని చెప్పి ఆ టైంలో చూస్తే ఎవరు దొరకలా. హల్లెలూయా. చదివే తల్లి చెప్పాలి. హల్లెలూయా. యాక్చువల్గా ఎవరు దొరకాలంటే ఈ ఎలిమెలెకు అనేవాడు దొరకాలి. ఎలిమెలెకు అన్న అతను దేవుని తట్టు తిరగాలి. ఎందుకంటే ఎలిమెలెకు అనగా అర్థం ఏంటంటే యెహోవా నా రాజు, దేవుడే నా రాజు అని అర్థం. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో పేర్లు ఎందుకు పెట్టబడ్డాయి, ఆ పేర్ల యొక్క భావాలు ఎందుకు అలా వచ్చినాయి అంటే ఆ పేర్లు బట్టి వాళ్ళు వాడబడ్డారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం పేర్లు పెడతాం మన పిల్లలకి. ఎందుకు పెడతాం పేర్లు? ఒక మంచి పేరు పెడతాం. ఆశీర్వాదం, సమాధానం, నెమ్మది, బ్లెస్సి, గ్రేసు. హల్లెలూయా. ఇలా కొంతమంది ఆశీర్వాదం పేర్లు, కృప పేర్లు, నెమ్మదిచ్చే పేర్లు, చాలా సమాధానంగా ఉండే పేర్లు మనం పెడతాం. ఎందుకని? వాళ్ళ బ్రతుకు అలా ఉంటుందని ఆశతో. హల్లెలూయా. కొంతమంది మంచి ప్రవక్తలు పేర్లు పెడతాం. శామ్యూల్, జాషువా, మోసెస్, ఎలాంటి మంచి మంచి ప్రవక్తల పేర్లు పెడతాం. ఎందుకని? ఆ పేరుకి తగ్గట్టుగా వాళ్ళు ఎలా బ్రతుకుతారు, నా బిడ్డలు కూడా అలా బ్రతుకుతారని ఆశతో చిన్నప్పుడే వాళ్ళకి మంచి మంచి పేర్లు పెడతాం. హల్లెలూయా. ఎలిమెలెకు దేవుడే నా రాజు. హల్లెలూయా. పేరు భావమని చెప్పండి, దేవుడే నా రాజు. కానీ తన జీవితానికి దేవుడు రాజుగా ఉన్నాడంటారా? చెప్పండి. రాజు అనగా అర్థం ఏంటి? పరిపాలించేవాడు, అధికారం కలిగిన వాడు, అన్నిటికంటే పైనున్నవాడు రాజు, అందరినీ శాసించేవాడు, పరిపాలించేవాడు రాజు. అన్ని అధికారాల కంటే పైనున్న అధికారం రాజు అధికారం. హల్లెలూయా. ఇప్పుడు ఎలిమెలెకు అనగా దేవుడే నా రాజు, యెహోవాయే నా రాజు. ఇప్పుడు ఎలిమెలెకు ఏం చేశాడు తెలుసా? యూదా బెత్లెహేం అనే పట్టణాన్ని విడిచి తన భార్య అయిన నయోమిని, తన 2 కుమారులు తీసుకుని మోయాబీల దేశానికి వెళ్ళిపోతున్నాడు. తను తీసుకున్న ఆలోచన, తను తీసుకున్న తీర్మానం, తను తీసుకున్న నిర్ణయం తన కుటుంబాన్ని మింగేసింది, చంపేసింది. చాలా తీవ్రమైన విషాదాన్ని మిగిల్చేసింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈరోజు నీవు నీ ఇంటి యజమానుడిగా నువ్వు ఒక్క నిర్ణయం తప్పు తీసుకున్నావా? ఒక పాపపు నిర్ణయం తీసుకున్నావా? ఒక అపవిత్రత నిర్ణయం తీసుకున్నావా? నీ భార్య, నీ పిల్లల్ని మోసం చేసే తప్పు నువ్వు జరిగించావా? ఆ ఇంపాక్ట్, ఆ భారము ఖచ్చితంగా నీ పిల్లల మీద ఉంటది. హల్లెలూయా. తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు పిల్లలు పడుతున్నారు. తల్లిదండ్రులు చేసే ఆ పాపపు క్రియలు, అపవిత్రత క్రియలు, ఆ పనికిరాని ఆలోచన పిల్లలు ఫేస్ చేస్తున్నారు. హల్లెలూయా. ఆలోచించండి, ఎంత తప్పు చేస్తున్నారో ఆలోచించండి. వాళ్ళకి ఏం తెలియదు. ఆడుకునే ఏజ్లో, చదువుకునే ఏజ్లో ఏమవుతుంది ఏంటో తెలియక పెద్దవాళ్ళుగా, తల్లిదండ్రులుగా జరిగించిన పాపము ఆ పిల్లల మీద పడి వారి భవిష్యత్తు నాశనం చేస్తూ ఉంటది. హల్లెలూయా. చూడండి, ఎలిమెలెకు అనగా యెహోవాయే నా రాజు, దేవుడే నా రాజు. కానీ అతని పేరులో రాజు ఉన్నాడు, కానీ తన నిజ జీవితంలో దేవుడు రాజుగా లేడు. చాలా మందికి పేర్లు, మంచి మంచి పేర్లు ఉంటాయి, చక్కని భావాలు, చక్కని అర్థాలు ఉంటాయి, కానీ నిజముగా దానిలో ఉన్న భావము, అర్థము, ఆ సంతోషము, ఆ సమాధానం నిజ జీవితంలో ఉండదు. ఎందుకని? ఎలిమెలెకు యెహోవా నా రాజు అని పేరులో భావం ఉంది, కానీ నిజ జీవితంలో ఎలిమెలెకుకు దేవుడు రాజుగా లేడు. ఎందుకు అంటే ఎలిమెలెకు తన సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు.
హల్లెలూయా. ఒక మనిషి జీవితంలో దైవజనుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు, ఎవడైనా కావచ్చు, దేవుని మాట వినకుండా దేవుని చిత్తానికి వేరుగా వెళ్తే ఆ వ్యక్తి జీవితంలో గొప్ప నష్టం జరుగుతుంది అనమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చాలా నష్టం జరుగుతుంది. ఒక్కడు కుటుంబంలో ఒక్క ప్రార్థనా పరురాలు, ఒక్క నీతిమంతుడు ఉంటే కుటుంబాన్ని కాపాడొచ్చండి. చాలా మంది ఏమంటారు తెలుసా, చేతగాని వారు మాటలు ఇక్కడ ఈ రౌండ్ అప్ లో ఇక్కడున్న ఈ సరౌండర్లు చాలా మంది చెప్తారు, నా భర్త నా మాట వినట్లేదండి, నా పిల్లలు నా మాట వినట్లేదండి, నా కుటుంబం అంతా కూడా ఒక శాపంలో ఉందండి, నా భర్త ద్వారా నా పిల్లల ద్వారా, ఇలా నిందలేస్తూ ఉంటారు. నువ్వు నీతిమంతురాలవే కదా, నువ్వు ప్రార్థనాపరురాలవే కదా, నువ్వు విశ్వాసరాలవే కదా, దేవుని సన్నిధిలో నీ భర్త కోసం నీ బిడ్డల కోసం నువ్వు పోరాడొచ్చుగా. ఇది చేత కాదే. నిందలైతే వేస్తావు, నేరాలైతే మోపుతావు. నా భర్త అలాంటోడండి, ఎలాంటోడండి, మనకి సిగ్గు ఉండాలి కదా. హల్లెలూయా. ప్రతి శాపము యేసునామములో ఏం చేయబడుతుంది చెప్పండి. నీ భర్త పాపాలు, నీ కుటుంబ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, ప్రార్థన చేస్తే, కుటుంబాన్ని దర్శించమంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఎక్కడ ఒక ఎలాంటి వాక్యం విన్నప్పుడు 2 రోజులు ఈ వాక్యం మీలో పనిచేస్తుంది, ఈ 2 రోజులు ప్రార్థన చేస్తారు, 3వ రోజున మరలా మర్చిపోతారు. అలా ఉండకూడదు. ఒక విషయం గురించి దేవుని దగ్గర మొర్ర పెట్టడం ప్రారంభించమంటే పొందుకునే వరకు దాన్ని ఆపకూడదు. రోషం పుట్టద్దా ఈ మాటలు ఏంటంటే, సిగ్గు కలగలగా మనకి. హల్లెలూయా. చెప్పండి, నిజంగా ఏంటి అన్న ఎలా అంటున్నాడు, నిజంగా నాలో లోపం ఉంది కదా. నువ్వు ఆలోచించగలిగితే నీ భర్తను నువ్వు రక్షించుకోగలుగుతావు. నువ్వు ఆలోచించగలిగితే నీ పిల్లలను దేవుని చేతుల బలవంతులుగా మార్చగలుగుతావు. నువ్వు ఆలోచించగలిగితే నీ ఇంటిని దేవుని సముఖంలో ఒక ధ్వజస్తంభంగా పెట్టగలుగుతావు. ఆ శక్తి, ఆ సత్తు దేవుడు మనకి ఇచ్చాడు. ఇది మోకాల అనుభవాలు వస్తుంది, ఇది ప్రార్థన అనుభవాలు వస్తుంది, దేవుని సన్నిధిలో చేతులు ఎత్తుటలు వస్తుంది, దేవుని వైపు తేరి చూచుటలు వస్తుంది. ఒట్టి మాటలు చెప్తే రాదు. నిజంగా మోకాలు వేసి దేవుని వైపు చూడగలిగితే నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఒక ధ్వజస్తంభమే. చచ్చిపోయారు చూసే చాలా మంది. వాళ్ళకి చేతులుండి చేతులు పనిచేయవు చచ్చిపోయిన వాళ్ళు. హల్లెలూయా. బతుకున్న మరి చేతులే ఎత్తపడతాయి అన్నమాట. ఎలా ఉండాలంటే మనం మంచి ఆకలితో ఉన్నాం. హల్లెలూయా. అన్న చాక్లెట్ వేస్తున్నా. పిల్లలు ఎలా క్యాచ్ పడ్డారు దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి, దేవుని వాక్యాన్ని ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఆతృతగా ఉండాలన్నమాట. ఏదో జీవం లేని వాళ్ళలాగా, రేపో మాపో బకెట్ తన్నేసిన వాళ్ళలాగా ఎలా కూర్చున్నాం అనుకో, వాక్యం నీలో క్రియ ఏమాత్రం చేయదు. వాక్యం నీలో చిన్న క్రియ కూడా చేయదు. భారంగా ఇబ్బందిగా వినేవాడిని వాక్యం ఏం చేయలేదు. ఆసక్తితో దాన్ని అంగీకరించి దాన్ని తీసుకోగలిగితే వారి బ్రతుకులో గొప్ప జీవ నదిని ప్రవహిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎలీమెలెకు యెహోవా నా రాజు, కానీ నిజముగా తన జీవితంలో రాజు లేడు. రాజు దగ్గర నుంచి ఆలోచన లేదు, దేవుని వైపు చూడలేదు, దేవుణ్ణి యెహోవాను రాజుగా నియమించుకోలేదు. పేరులో రాజు ఉన్నాడు కానీ నిజ జీవితంలో రాజు లేడు. హల్లెలూయా. చాలా మంది పైకి ఎలాగుంటారు కానీ నిజంగా లోపల ఏముండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. చాలా రకములైన పోరాటాలు మన బ్రతుకులు ఉంటాయి. ఆ పోరాటాలకు మన రాజుని ఇన్వాల్వ్ చేయలేం. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. అలా ఉండకూడదు. మనం పేరుకి తగిన జీవితం మనకు ఉండాలి. ఏదో మనం అంటాం కదా, పేరైనా మార్చుకో బ్రతికైనా మార్చుకొని అలా మారిపోవాలన్నమాట. హల్లెలూయా. అందుకే చల్లగాని లేక వెచ్చగాని లేక నిలువెచ్చుకున్నావు కదా, అలా ఉండకూడదు అనమాట. అయితే అటైనా ఉండాలి, ఇటైనా ఉండమని వాక్యం చెప్తాను. హల్లెలూయా. అది ఆలోచన నువ్వే తీసుకోవాలి. ద్వితీయోపదేశం అంటే ఇదిగో జీవము మరణం 2 నీ ఎదుట ఉన్నాయి. నువ్వే ఒక నిర్ణయం తీసుకో. నిర్ణయం తీసుకునే బాధ్యత దేవుడు మనకి ఇచ్చేసాడు. హలో, దేవుడు అన్ని బోధించడానికి తన సేవకులు నియమించి నువ్వు ఎలా బ్రతకాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ తీర్మానం తీసుకోవాలో ఆ స్వతంత్రం, ఆ స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చేసాడు. ఆ ఫ్రీడమ్ దేవుడు మనకి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు జీవం కావాలా, మరణం కావాలా, నువ్వే ఆలోచించుకో. హల్లెలూయా. తెలియజెప్పండి. హల్లెలూయా. ఇవ్వాలా. చాలా తప్పుడు నిర్ణయాలు వాళ్ళ కుటుంబాలు పాడైపోతున్నాయి కదా. నేను మొన్న ఒకటి చూశాను. హల్లెలూయా. పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించింది ఒక అమ్మాయి. హల్లెలూయా. పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు వేరే అతనితో పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు. పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసిన తర్వాత మరలా పాత ప్రేమ కూడా కావాలని చెప్పి కుటుంబం అంతటిని కూడా తీసుకొచ్చి టీవీ ప్రోగ్రామ్ లో పెట్టేశాను. టీవీ ప్రోగ్రామ్ లో ఆ యాంకర్స్ ముందు అంటుంది, నా భర్త కంటే నాకు ప్రేమికుడే నాకు ముఖ్యం, నేను అతని దగ్గరికి వెళ్ళిపోతా, ఈ పిల్లలు వద్దు, నా భర్త వద్దు అని అంటుంది. హల్లెలూయా. చూడండి ఎంత తప్పు నిర్ణయం. అది పెళ్లి చేసుకోక ముందు ఉండాలి కదా.
పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు కన్న తర్వాత ఎవరు కావాలంట? ప్రేమికుడు కావాలి. హల్లెలూయా. చాలా తప్పు నిర్ణయం తీసుకోండి. చేయలేదు తల్లి చెప్పండి. హల్లెలూయా. అతను ఏమన్నాడంటే, ఆ ప్రేమికుడు ఏమన్నాడంటే, నేను నిన్నే విన్నా, హల్లెలూయా, నువ్వు వచ్చేసి డైవర్స్ తీసేసుకో, నీ భర్తతో నీ పిల్లని వదిలేసి నువ్వు వచ్చి నేను చూసుకుంటానని చెప్పి అంటే, అలాగని చెప్పి ఈ ప్రేమికుడు మాట వినేసి ఆ నిర్ణయం తీసేసుకుని తన భర్తని కూద్దానికి కాద్దాన్ని గొడవ పెట్టుకుని వేరే పోయి తన పిల్లలిద్దరిని కూడా అక్కడ వదిలేసి వచ్చేసిన తర్వాత ఈ ప్రేమికుడు ఏమన్నాడంటే, నేను మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నా తెలుసా? అరే ఆల్రెడీ అమ్మకి పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆపరేషన్ కూడా అయిపోయింది, నీకు మళ్ళీ పిల్లలు పుట్టరు, మనకి వారసుడు ఎలాగా, ఎవరికో పుట్టిన పిల్లలు నువ్వు పెంచితే అట్లాగా, నీకన్నా వయసు లేదా, నీకన్నా అందం లేదా, నీకన్నా జాబ్ లేదా, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోరా, ఆ అమ్మాయిని వదిలేసి అంటే మరల వీడు ఏం చేశాడు తెలుసా? తల్లిదండ్రుల మాటని ఇతని కోసం వచ్చిన ఆ అమ్మాయిని వదిలేసి ఇతను వేరే దారి అయిపోయాడు. ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఏం చేసింది తెలుసా? భర్త దగ్గరికి వెళ్ళలేక, సమాజంలో పేరు ఎత్తుకోలేక, 2 పిల్లల ముఖం వైపు చూడలేక ఉర్రేసుకుని చచ్చిపోయింది. చూడండి, ఒక తప్పు నిర్ణయం, కుటుంబంలో తీసుకుని ఒక తప్పు నిర్ణయం, నీ భర్తని కాదని, నీ భార్యని కాదని, నీ పిల్లలు కాదని నువ్వు తీసుకుని ఒక తప్పు నిర్ణయం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది, నిన్నే భూమి మీద లేకుండా చేసేటట్టుగా చేసింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇదే జరిగింది. ఎలీమెలెకు యెహోవా నా రాజు, కానీ నిజంగా తన జీవితంలో దేవుడు రాజుగా లేడు. కరువు వచ్చింది. యోధా బెత్లెహేము నుండి బయటకు వచ్చేస్తున్నారు. హల్లెలూయా. బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారి మోకాలేసి ప్రార్థన చేస్తే బాగుండేది. మోకాలేసి ప్రార్థన చేయాలి. చాలా మంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రార్థన పూర్వకంగా తీసుకోరు, దైవజనుడి దగ్గర నిర్ణయాలు తీసుకోరు, దేవుని దగ్గర అడగరు, దైవజనుని అడగరు, ఎటువంటి సలహాలు తీసుకోరు. దేవుణ్ణి అడగపోక, దైవజనుని అడగపోగా చాలా మంది బంధువులకు ఫోన్ చేస్తారు, స్నేహితులకు ఫోన్ చేస్తారు, లోకానుసారమైన వ్యక్తులకు ఫోన్ చేస్తారు, దేవుని ప్రేమ తెలియని వాళ్ళకి ఫోన్ చేస్తారు. దేవుడు అంటే ఎవరు ఎరగని వారికి ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర తీర్మానాలు తీసుకుని, వాళ్ళ ఆలోచనలు తీసుకుని, తప్పు నిర్ణయాలు తీసుకుని పాడైపోతున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. నీ నిర్ణయం సరైనదైతే నీ జీవితం కూడా 100% ఫలిస్తుంది. నీ నిర్ణయం, నీ డెసిషన్ రాంగ్ అయితే ఖచ్చితంగా నువ్వు చాలా ఇబ్బందులోకి వెళ్తావు, నష్టంలోకి వెళ్తావు. హల్లెలూయా. యోధా బెత్లెహేము ఆశీర్వాదకర గృహము, రొట్టెల గృహమును విడిచిపెట్టి, ఎఫ్రతా అభివృద్ధిని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? లోకంలోనికి, మోయాబీలు దేశమైన పాపపు భూమిలోనికి వెళ్తున్నాడు. దేవుని మాట వినకుండా ఒక వ్యక్తి, దేవుని వైపు చూడకుండా ఒక వ్యక్తి, దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా ఒక వ్యక్తి జరిగించే ఏ క్రియ అయినా, తీసుకునే ఏ తీర్మానమైన, ఆలోచించే ప్రతి ఆలోచన మనల్ని నాశనంలోకి నడిపిస్తుంది, చాలా నష్టంలోకి నడిపిస్తుంది. ఎలీమెలెకు తన భార్య అయిన నయోమిని, తన కుమారులు ఎవరు? మహ్లోను, కిల్యోను, వారిద్దరిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు? మోయాబీల దేశానికి వచ్చేసాడు. చదువు తల్లి చెప్పండి. ఎలీమెలెకు అనగా అర్థం ఏం చెప్పాను? యెహోవాయే నా రాజు, దేవుడే నా రాజు. హల్లెలూయా. నయోమి మధురము. నయోమి అనగా ఏం పేరు చెప్పండి? మధురం. కానీ దాని జీవితంలో మధురం లేదు, అంత విషాదం ఉంది, చేదు ఉంది. హల్లెలూయా. చదువు తల్లి చెప్పండి. తర్వాత తన కుమారుడి పేరు ఏం పేరు? పెద్దోడి పేరు మహ్లోను. హల్లెలూయా. మహ్లోను అనగా అర్థం వ్యాధి. హల్లెలూయా. తర్వాత కిల్యోము. హల్లెలూయా. ఏం పేరు ఇంకోటి? కిల్యోను. కిల్యోను బలహీనత. హల్లెలూయా. మహ్లోను అనగా అర్థం ఏంటి? వ్యాధి. ఎలాంటి రాసుకోండి. హల్లెలూయా. మహ్లోను అనగా వ్యాధి, కిల్యోను బలహీనత. వాళ్ళ పిల్లలకి మరి ఏ ఉద్దేశంతో పెట్టారు తెలియదు. ఇంతవరకు పూర్వంలో వాళ్ళకున్న హెల్త్ కండిషన్ బట్టి, వారు పుట్టిన విధానాన్ని బట్టి వాళ్ళు పేర్లు పెట్టేసేవాళ్ళు. హల్లెలూయా. తెలియ వ్యాధని పుత్రుడు ఎవరు? ఎబ్బేజ్. హల్లెలూయా. తెలియ అలాగా వేదనతో కనుక వేదన ఎలా రకరకాలుగా పెట్టేస్తారు అన్నమాట. మరి వ్యాధి అని, బలహీనత అని ఎందుకు పెట్టారో తెలీదు, మరి ఏ ఉద్దేశంతో పెట్టారో బైబిల్ గ్రంథాలు రాయబడలే, కానీ వాళ్ళ పేర్ల యొక్క భావాలు అదే. హల్లెలూయా. మహ్లోను అనగా వ్యాధి, కిల్యోను బలహీనత. తల్లి చెప్పండి. ఇప్పుడు ఎవరు? ఎలీమెలెకు, నయోమి, ఈ మహ్లోను, కిల్యోను, నలుగురు అంట యోధా బెత్లెహేముని విడిచిపెట్టి, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, బలహీనతలు ఉన్నాయని, ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ పట్టణాన్ని వదిలిపెట్టి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? మోయాబీల పట్టణానికి వచ్చారు, మోయాబీల దేశానికి వచ్చారు. మోయాబీల ఎవరాళ్ళు? దేవుని చేత తృణీకరించబడిన వారు, శపించబడిన వారు. అది శపించబడిన పట్టణం. అక్కడ వీళ్ళు నివసించవచ్చా?
శపించబడిన దాన్ని ముట్టొచ్చా? శపించబడిన దాంట్లో జీవించొచ్చా? శపించబడిన చోట ఏముంటుంది? మరణం ఉంది. శపించబడిన చోట ఏముంది? అసమాధానం ఉంది, నెమ్మది లేదు అక్కడ. హల్లెలూయా. శపించబడింది ఏది కూడా మన జీవితంలోకి రాకూడదు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు తెలిసినప్పుడు యోధా, హల్లెలూయా, స్తుతిలో నుండి, యోధా స్తుతిలో నుండి, హల్లెలూయా, బెత్లెహేం రొట్టెల గృహం ఆశీర్వాదకర గృహములో నుండి, ఎఫ్రతా సమృద్ధి అభివృద్ధిలో నుండి వీళ్ళు ఎక్కడికి వచ్చారు తెలుసా? శపించబడిన దాంట్లోకి వచ్చేసారు. చాలా మంది దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం ఆధారంగా బ్రతకకుండా, లోకం అనే ఈ శాపంలో, మనుషుల ఆలోచన అనే శాపంలో చాలా మంది వెతుకుతూ ఉంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని బలం మీద ఆధారపడకుండా మనుషుల బలం మీద ఆధారపడతారు. దేవుని జ్ఞానం మీద ఆధారపడకుండా తన సొంత జ్ఞానం మీద ఆధారపడి విఫలమైపోతున్నారు చాలా మంది. ఫెయిల్యూర్స్. హల్లెలూయా. చేయలేదలే. దేవుని ఒక్క మాట మన బ్రతికిని, మన స్థితిని, మన గతిని గొప్ప అభివృద్ధిలోనికి, సంపన్న స్థితిలోనికి, ఒక ఎత్తైన స్థితిలోనికి దేవుని ఒక్క మాట తీసుకెళ్తుంది. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన ఒక చిన్న ఆలోచన నీలో నాలో పుట్టుకొచ్చి దాన్ని జరిగిస్తే అంత గొప్ప పతనంలోనికి మనం తీసుకెళ్ళిపోతాం. ఇంకా దీనికి వేరే మాటలు లేవే. హల్లెలూయా. ఎలీమెలెకు, నయోమి, మహ్లోను, కిల్యోను ఇద్దరు, వాళ్ళిద్దరు మొత్తం నలుగురు ఇంటికి తాళం వేసేసారు. ఎవరికి చెప్పలా. తాళం వేసేసి తట్ట బుట్ట సొతున ఏం కావాలో వెళ్ళిపోతున్నారు. శపించబడిన పట్టణంలోకి వెళ్ళిపోతున్నారు. ఎలీమెలెకులో నుంచి ఫస్ట్ మనం నేర్చుకునే పాఠం సొంత నిర్ణయం. సొంత నిర్ణయం ఎప్పుడు తీసుకోమావు. నీకు రాజు ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుని రక్తం చేత కడగబడ్డావు, ప్రభువు రక్తం చేత కడగబడ్డావు. నువ్వు పట్టుకున్న గ్రంథం నీతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. నీలో నివసించే దేవునితో నువ్వు మాట్లాడాలా? నువ్వు పట్టుకున్న గ్రంథాన్ని నువ్వు చదవాలి. మోకాలేసి దేవుని సన్నిధిలో చేతులెత్తితే నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు. హల్లెలూయా. ఇది ఎందుకు చేయవు? ఎందుకు మోకాలయ్యో? ఎందుకు చేతులెత్తావు? ఎందుకు బైబిల్ చదవు? ఎందుకు దేవుని వైపు చూడవు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో ఎందుకు మాట్లాడవు? నువ్వు మాట్లాడగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు కదా. నువ్వు పిలవగలిగితే దేవుడు పలుకుతాడు కదా. నువ్వు ఆహ్వానించగలిగితే దేవుడు పలుకుతాడు కదా. నువ్వు ఆహ్వానించకుండా, పిలవకుండా, నీలో నివసించే దేవునికి నువ్వు ప్రయారిటీ ఇవ్వకుండా, నువ్వు ఆయన పలకరించకుండా, నీకు నచ్చినట్లుగా నువ్వు వెళ్ళిపోతే చాలా నష్టంలోకి వెళ్ళిపోతావు. ఎలా? హల్లెలూయా. ఎలీమెలెకు సొంత నిర్ణయం తీసుకున్నాడు. విశ్వాసమును బట్టి నాడు, ఒక వెలి చూపును బట్టి నడిచాడు. ఏది విశ్వాసం? ఎలీమెలెకు ఎక్కడ ఉండాలి? 350 సంవత్సరాలు రాజులేడు. దేవుడు తేరు చూశాడు. కనీసం ఎలీమెలెకు యెహోవాయే నా రాజు అని పేరుకి భావం కలిగిన ఈ వ్యక్తిన దేవునితో తిరుగుతాడా మనం చూస్తే ఏకంగా ఊరి వదిలిపెట్టి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. 350 సంవత్సరాలు ఎలీమెలెకు ఒక్కడు దేవునితో తిరిగి నీతిమంతుడిగా ఉంటే ఎలీమెలెకుని అక్కడ దేవుడు నిలబెట్టేసేవాడు. అసలు ఎంత భారం కలిగినాడండి అబ్రహాము. హల్లెలూయా. పాపులతో పాటు నీతిమంతులను కూడా చంపేస్తావు నువ్వు. అది నీకు న్యాయమా ప్రభా? నీతిమంతులు ఎలా చంపుతావు నువ్వు? పాపులతో పాటు 50 మంది నీతిమంతులు ఉంటారు, నువ్వు కాబడవా? కాబడి ప్రభా. కాళ్ళ మీద పడిపోయి దేవుని సన్నిధిలో సాగిలు పడిపోయి ఏడ్చాడండి, బ్రతుమలాడాడండి. అబ్రహాము విధేయత, అబ్రహాము ప్రార్థన విని దేవుడు 50 మంది నీతిమంతులు ఉంటే దాన్ని నేను కాపాడుతాను, సొదొమ గొమొర్రా. హల్లెలూయా. నీతిమంతులు ఎలా నువ్వు పాడు చేస్తావు? నీతిమంతులు ఎలా చంపుతావు? అడ్డుపడిపోలేదా? హల్లెలూయా. అబ్రహాము లాగా ఎలీమెలెకు కూడా అక్కడ అడ్డుపడతాయి. ఎలీమెలెకు కూడా దేవుని సన్నిధిలో చేతులు ఎత్తితే దేవుడు వెంటనే ఆకాశాన్ని తెరిచి సమృద్ధినిచ్చేవాడు అక్కడ. కానీ ఎలీమెలెకు అలా చేయలా. పారిపోయాడు. భయాన్ని చూసి, అక్కడ ఉన్న భయంకరమైన కరువును చూసి పారిపోయాడు. చాలా మంది దేవుని సన్నిధిలో చేతులు ఎత్తుతులా కొద్దిగా వికటం వస్తే, విఫలం వస్తే, దేవుని సన్నిధిలో నుండి కాస్తంత మన ప్రార్థనకి జవాబు ఆలస్యంగా వస్తే, మనం అనుకున్నది జరగకపోతే, కోరుకున్నది జరగకపోతే దేవుని మీద అలిగే వాళ్ళు, సలిగే వాళ్ళు లేరా? అనుకున్నది జరిగితే దేవుడు గొప్పడు అంటారు, అనుకున్నది జరగకపోతే దేవుడు లేడు, ఎవరు లేరంటారు. కోరుకున్నది జరిగిపోవాలి, అనుకున్నది జరిగిపోవాలి, ఏది ప్రార్థన చేసామో అది జరిగిపోవాలి, అప్పుడు దేవుడు మంచోడంట. అది జరగకపోతే దేవుడు మంచోడు కాదండి, మమ్మల్ని వదిలిపెట్టేసాడండి, దేవుడు అన్యాయస్తుడండి, దేవుడు విడిచిపెట్టాడని దేవుని మీద ఎన్ని నేరాలు మోపుతారో. ఇదే చేసింది నయోమి. హల్లెలూయా. మోయాబీల పట్టణానికి వెళ్ళింది. అక్కడ 10 సంవత్సరాలు జీవించారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు జీవించారు. ఆ 10 సంవత్సరాల్లో అక్కడ మోయాబీలతోనే వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు కూడా చేశారు. దేవుని మాట వినకుండా తను తీసుకున్న ఒక తప్పు నిర్ణయము 3 ప్రాణాలు బలి తీసేసుకున్నాడు.
హల్లెలూయా. ఎలిమెలెకు చచ్చిపోయాడు, మొహలోనే చచ్చిపోయాడు, కిల్యోను చచ్చిపోయాడు. దిక్కులేని కుటుంబంగా, మగ దిక్కులేని కుటుంబంగా మారిపోయాను. హల్లెలూయా. చూడండి, ఒక తప్పు నిర్ణయం, ఒక రాంగ్ డెసిషన్. హల్లెలూయా. మనం ఎన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నాం ఆలోచించాను. నీ పిల్లల వేడలా, నీ భర్త ఏడలా, నీ కుటుంబం ఏడలా నువ్వు తీసుకునే నిర్ణయం ఒకసారి ఆలోచించు. నేను తీర్పు తీర్చట్లే కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం, నీ ఆలోచన సరైందా కాదా ఆలోచించు. హల్లెలూయా. వీళ్ళు దేని వదిలిపెట్టారు? అభివృద్ధిని వదిలిపెట్టే. కరువు ఎల్లకాలం ఉంటుందా? అదే చెప్తా, అప్పులు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, వ్యధలు ఉన్నాయని దేవుని విడిచిపెట్టద్దు. మీకు ఖచ్చితంగా ఒక్క మాటలో చెప్పాలంటే, కరువు వచ్చిందని, శ్రమ వచ్చిందని దేవుని ఇంటిని, దేవుని సన్నిధిని విడిచిపెట్టి శపించబడిన మోయాబీల పట్టణానికి వచ్చేసారు వీళ్ళు. అందుకే వాళ్ళు చచ్చిపోయారు. కష్టం వచ్చిన, శ్రమ వచ్చిన దేవుని సన్నిధిని వదిలిపెట్టకూడదు, దేవుని పాదాలు వదిలిపెట్టకూడదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. చాలా మంది కష్టాల్లో, శ్రమలో, బాధలు వస్తే దేవుని విడిచిపెట్టేస్తారు. అలా ఉండకూడదు. కష్టాలు, శ్రమల్లో మనం దేవుని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. మనం తీసుకోవాలి ఒక చక్కని ఆలోచన. నువ్వు తీసుకునే ఒక ఆలోచనే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మహిమని తీసుకొస్తుంది. హల్లెలూయా. చాలా మంది కొన్ని ఉంటాయి, నేను కొన్ని వరుసగా చెప్పుకెళ్ళిపోతానే. కొంతమంది వేకునే లేవాలనుకుంటారు, కొంతమంది వేకునే లేవరు. వేకునే లేచి కొంతమంది 4 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకు లేచి వేకునే లేచి దేవుని సన్నిధిలో చేతులు ఎత్తగలుగుతారు. గొప్ప ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళకి. హల్లెలూయా. కొంతమంది ఒళ్ళు బద్దక వాళ్ళు ఉంటారు, 7, 8, 9 లేచే మహారాణులు ఉంటారు ఇక్కడ. వాళ్ళు చాలా గొప్పలు ఉన్నారు. అలాంటి వాళ్ళు క్లాప్స్ ఇవ్వండి. ఇవ్వండి, కొట్టండి. హల్లెలూయా. చేయలేదు. కొంతమంది 4 కాలే కొట్టేసుకున్నారంట, దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. 7, 8, 9 లేచే వాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు తీసుకున్న ఆ లేచి నిర్ణయం, దాన్ని ఏమంటారు? అశ్రద్ధ. వేకునే లేచి దేవుని సన్నిధిలో మర్రపెట్టే వారి జీవితం, వాళ్ళు తీసుకున్న తీర్మానం దేవుని ఎదుట వాళ్ళ భవిష్యత్తు పదిలంగా ఉంటది. లేటుగా లేచి దేవుని సన్నిధిలో చేతులు ఎట్టుకుండా ప్రార్థన చేయకుండా వారి జీవితం రాను అంతకంతకు దిగజారిపోతూ ఉంటారు. చూసావా? వేకునే లేచి ప్రార్థన చేసే నిర్ణయం ఉన్న వాళ్ళు అన్ని విషయాలు వర్దలుతారు. వేకుని లేచి అనుభవం లేకపోతే ఈ రోజు నుంచి నువ్వు ఒక తీర్మానం తీసుకో. ఇప్పుడు దాకా నేను వేకుని లేచి ప్రార్థన చేయట్లేదు, ఈ రోజు నుంచి వేకుని లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేయలేదు. కొంతమంది ఆల్రెడీ ప్రేయర్కి రారు. నేను అద్భుతంగా మాట్లాడే దేవుడు. శిష్యుడు అంటే ఎలా ఉండాలి, శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, శిష్యుడు అయిన తర్వాత ఏం చేయాలి, 3 పాఠాలు 2 పాఠాలు మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. చాలా మంది ఆల్రెడీ ప్రేయర్కి రారు. ఎందుకు రారు అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎవడెళ్తాడు, 1. 2, నిద్రకు ఆగలేను, 3, అంతసేపు కూర్చోలేను, 4, రాత్రి కదా, 5, ఇబ్బందిగా ఉంటది కదా. హల్లెలూయా. 6, పిల్లలు ఉంటారు కదా. 7, ఇంట్లో డబ్బులు బంగారాలు అన్ని ఉన్నాయి కదా. 8, హల్లెలూయా, మీకే వదిలేస్తాను. చేయలేదల్లయ్యా. ఇన్ని నిర్ణయాలు ఉంటాయి, ఇన్ని. ఒక ఆల్రెడీ ప్రేయర్కి ఎందుకు రావట్లేదు అంటే ఇన్ని ఉంటాయి. హల్లెలూయా. ఏది ఏమైనా, ఎలాంటి నష్టం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఈ నెలంతా నన్ను కాచి కాపాడిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించాలని తీర్మానం తీసుకున్న దేవుని సందుకు వచ్చేవాడు ఆలోచన పేర్కొంటాను. అంటే ఇదంతా కూడా నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు అనడానికి అన్ని నిదర్శనాలు ఇవి. హల్లెలూయా. ఆల్రెడీ ప్రేయర్ రాకుండా నువ్వు ఒక నిద్రకి బెండ్ అయిపోయావంటే నీదేం ప్రేమ, నీదేం భక్తి? అంటే చర్చిలోకి వచ్చి కూర్చుని ఏదో బైబిల్ పట్టుకుని ఒక పాట పాడి ఏదో 1 గంట 2 గంటలకు ప్రార్థన చేసేస్తే భక్తి అనుకున్నావేంటి? దేవుడు ప్రతి దాన్ని కొలుస్తాడు. హల్లెలూయా. ఆల్రెడీ ప్రేయర్కి రాని వాళ్ళందరూ కూడా ఎవరు? ఇల్లు నటించే వాళ్ళు ఇల్లు. హల్లెలూయా. ఎవరిని యాక్సెప్ట్ చేస్తారంటే నిజంగా ప్రతికూలత ఉండి రాలేక, ఇబ్బంది ఉండి రాలేక ఆగిపోయిన వాళ్ళు అంటే అది ఓకే. రావడానికి అవకాశం ముందు కూడా వాళ్ళు రాలేదు అంటే వీళ్ళేనండి బాగా దేవుని ప్రేమించేదని. అసలు వాళ్ళ బట్టే దేవుని పనులు జరుగుతాయి అనమాట. హల్లెలూయా. చేయలేదల్లి చెప్పండి. అలాంటి వాళ్ళు అసలు ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు దేవునికి మహిమ తీసుకొచ్చే వాళ్ళుగా మారిపోతారు అన్నమాట. హల్లెలూయా కదండి, కదా? హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆల్నైట్కి రాకుండా కావాలని ఆల్నైట్ ప్రేయర్ ఎగ్గొట్టేసి గుర్రాన్ని నిద్రపెట్టి పడుకునే వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టండి. చూడండి ఎంతమంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూసుకో, నువ్వు తీసుకున్న నిర్ణయం,
నువ్వు తీసుకున్న తీర్మానం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అని నిర్ధారణ చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దాంట్లో ఒక నిర్ణయం. దేవుణ్ణి ప్రేమించాలా ప్రేమించకూడదా నువ్వు తీసుకున్న నిర్ణయం. సినిమా చూడొచ్చో చూడకూడదా నువ్వు తీసుకున్న నిర్ణయం. వ్యభిచారాలు, జారత్వాలు, పాపపు తలంపులు, తినకూడని తినటం, వెళ్ళకూడని చోటకి వెళ్ళటం, చూడకూడని చూడటం, వినకూడని వినకపోవటం, ఇదంతా కూడా నువ్వు తీసుకునే తీర్మానమే. హల్లెలూయా. వ్యతిరేకమైన మాటలు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? వినకూడదు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. నువ్వు చేతులు ఇచ్చేస్తావు. అది ఎవరి తప్పు? మాట్లాడకూడని మాటలు రాకూడదు, వచ్చేస్తున్నాయి అంటే నువ్వే కావాలని మాట్లాడేస్తున్నావు. ఎవరు తప్పు చెప్పండి? ఎవరు తప్పండి? మత్తు ఉండి, బుద్ధి ఉండి, జ్ఞానం ఉండి, వాక్యం తెలిసి, అన్ని తెలిసి మాట్లాడకూడదని తెలిసి మాట్లాడేస్తే, వినకూడదని తెలిసి వినేస్తే, చేయకూడనివి చేస్తే, తినకూడనివి తింటే నువ్వు తీసుకున్న నిర్ణయాలు కాదవి? నీ ద్వారా జరిగేవి కాదవి? నీ అనుమతి లేకుండానే జరుగుతున్నాయా? నీకు తెలియకుండానే జరుగుతున్నాయా? నీ అనుమతి లేకుండా నీకు తెలియకుండానే మాటలు వచ్చేస్తున్నాయా? ఈ నిర్ణయాలన్నీ కూడా నిన్ను చాలా పతనంలోకి తీసుకెళ్తలేదా? ఇవే కదా నీ పిల్లల మీదకి శాపాలుగా మారిపోతున్నాయి. నువ్వు జరిగించే ఒక చిన్న పాపము, నువ్వు జరిగించే చిన్న అబద్ధము, నువ్వు జరిగించే చిన్న మోసము నీ పిల్లలు మొయ్యాల్సి వస్తుంది. బి కేర్ఫుల్. చదువుకునే వయసులో, ఏమీ తెలియని వయసులో చిన్న పిల్లలు ఈ రోజున తల్లిదండ్రుల యొక్క విచ్చలవిడి తన పాపాన్ని బట్టి వాళ్ళు చాలా బాధపడి అనగార్చబడుతున్నారు. మీ పిల్లల మీద మీ భక్తి ఆత్మ ఉండాలి, మీ పిల్లల మీద మీ స్తుతి ఆత్మ ఉండాలి, మీ పిల్లల మీద మీ కన్నిటి క్షేమం ఉండాలి, మీ పిల్లల మీద నీ ప్రార్థన కవచం ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు వృద్ధి చెందుతారు. పిల్లల మీద కన్నీటి కవచం ఉండాలి. నీ కన్నీరు నీ పిల్లలకి కవచంగా మారిపోతుంది. దాన్ని ఏమంటారు? సెక్యూరిటీ. ఏది? యోబు చుట్టూ దేవుడు ఏమేశాడు? కంచె. అది ఆ కంచెని నేను కవచం అన్నా. రెండు ఊటాలి. హల్లెలూయా. ఆ కంచె ఉండాలి పిల్లల మీద. తల్లిదండ్రుల ప్రార్థన, తల్లిదండ్రుల విజ్ఞాపన, తల్లిదండ్రుల కన్నీరు పిల్లలకి కంచెగా మారిపోవాలి. అబ్రహాము భక్తిని బట్టి ఇస్సాకును దేవుడు లేపాడు. అబ్రహాము మృతి చెందిన తర్వాత ఇస్సాకు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫిలిస్తీన్ల చేతిలోనికి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్లందరూ కూడా తండ్రి బావులను మన్నేసి పూర్తి చేసి నీ దిక్కున్న కాడ చెప్పుకోమంటే ఎవరూ లేనిక ఒంటరిగా ఉన్నాడు ఇస్సాకు. ఒంటరిగా పొలంలో ప్రార్థన చేసుకుంటారా ఇస్సాకు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాం దేవుణ్ణే నేను నీకు తోడై ఉంటాను. నీ తండ్రిని బట్టి, నీ తండ్రితో చేసిన నిబంధనను నీ జీవితంలో నేను కొనసాగిస్తాను. వా. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన అబ్రహాం తాగిందా? తన కుమారుడి జీవితంలో దేవుడు తీసుకెళ్ళాడు. ఇదే నీ జీవితంలో, నా జీవితంలో తీసుకున్న ఈ పరిశుద్ధత, ఈ భక్తి మన పిల్లల మీదకి ఆశీర్వాదం తీసుకెళ్తుంది. మనం జరిగించే పాపం పిల్లల మీదకి శాపాన్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చేయలేదలే చెప్పండి. అప్పుడప్పుడు ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ప్రభా ఒక్కొక్కసారి ఏదన్నా మాలో ఏదన్నా తప్పుదలు ఉన్నాయా? మాదేం పక్క మళ్ళీ ఒప్పుకుంటున్నాం ప్రభా. మాటను బట్టి మా పిల్లల మీదకి రానొద్దు ప్రభా. ఇప్పటి నాకు ఆవిడ ప్రార్థన గుర్తుకొచ్చాను. ఇద్దరం ఆ ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు చేస్తాం. అలా తెలిసి తెలియక ఏ ఒకటి ఉంటాయి, లేకుండా ఉండవు. ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద విశ్వాసి అయినా, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ భక్తుడైనా సరే ఖచ్చితంగా ప్రార్థన మనం చేయాల్సిందే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నిజంగా మీ పిల్లల ముఖాల వైపు చూడండి. వాళ్ళకి వయసుకి తగ్గ జ్ఞానం వస్తుందా? వాళ్ళకి చదువు తగ్గ జాబ్ వస్తుందా? వాళ్ళ వయసుకు తగ్గ వివాహాలు జరుగుతున్నాయా? వారి వయసును బట్టి వారికి బలం కలిగి ఉన్నారా? కొంతమంది బలహీనులుగా ఎందుకు ఉంటారు? పోరాటాలు అంటే కొంతకాలం పోరాటాలు ఉంటాయి, 1 నెల 2 నెలలు పోరాటాలు ఉంటాయి, మళ్ళీ పోతాయి. పోరాటాలు వేరు. కొంతకాలం మాత్రమే అనారోగ్యాలని, బలహీనతలని కొంతకాలం ఉంటే అవి పోతాయి. అవి ఎంతసేపు అలా శాపాలండి. మీ పిల్లల వైపు అన్న చూసైనా మారు మనసు పొందండి. నీ పిల్లల్ని చూసైనా బుద్ధి తెచ్చుకుని దేవుని కాలు పట్టుకోండి. నీ పిల్లల చదువుల్లో ఎందుకు రాలేకపోతున్నారు? జ్ఞానం ఎందుకు ఉండట్లేదు? వాళ్ళకి మధుమరుపు ఎందుకు వస్తుంది? బలహీనతలు, అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? నీ పిల్లలు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారు? నీ పిల్లల జీవితంలో నువ్వు అనుకునేది ఎందుకు జరగట్లేదు? నీవే కారణం. నీవు చేయాల్సింది చేయకుండా నువ్వు దేవుని తట్టు తిరిగితే నీ పిల్లల జ్ఞానాన్ని దేవుడు రెట్టింపు చేస్తాడు. నిజంగా తల్లిదండ్రులుగా మనందరినీ కూడా దేవుడు నిలబెట్టి మనం జరిగించిన వాటన్నిటి యొక్క ఆ ప్రభావం అంతా మన పిల్లల మీద పెడితే ఈ పాటికి ఎవరు ఉండరు.
దేవుడు చూసి చూడనట్టుగా దేవుడు మనల్ని క్షమించుకుంటూ ఆయన ముందుకెళ్ళిపోతుంటే ఎంత దీర్ఘశాంతంతో ఆయన మనల్ని భరిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. తెలియజేయండి. ఎలీమెలెకు తన భార్య పిల్లలు మోయాబు దేశానికి వచ్చారు. ఎక్కడ ఫస్ట్ మాట, విశ్వాసాన్ని విడిచిపెట్టేసి కష్టం వచ్చినప్పుడు ఏం పని చేయాలండి? కరువు వచ్చినప్పుడు ఏం పని చేయాలండి? దేవుడు గుర్తుకు రావాలి కదా, దేవుని వైపు చూడాలి కదా. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఇంకా మన విశ్వాసం అధికమవ్వాలి, మన నమ్మకం అధికమవ్వాలి, దేవుని మీద ఆధారపడే తత్వం అధికమవ్వాలి. శ్రమ వచ్చిందని, కరువు వచ్చిందని దేవుని ఇంటిని విడిచిపెట్టారు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టారు, ఎఫ్రతా అభివృద్ధిని విడిచిపెట్టారు, బెత్లెహేము రొట్టెల గృహాన్ని విడిచిపెట్టారు, యోధా స్తుతిని విడిచిపెట్టారు, శపించబడిన దాంట్లోకి వచ్చారు. హల్లెలూయా. నష్టం జరగదా? నష్టం జరుగుద్దా? జరగదా? జరిగింది. 3 ప్రాణాలు పోయింది. 10 సంవత్సరాలు వాళ్ళు మోయాబీల దేశంలో గుడారం వేసుకుని ఉన్నారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేసేసారు, చచ్చిపోయారు. అబీమెలెకు తీసుకున్న తీర్మానం, అబీమెలెకు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి మరణపాశంగా మారిపోయింది. ఎలీమెలెకు, హల్లెలూయా, తల్లి చెప్పండి. ఎలీమెలెకు చచ్చిపోయాడు, తన కుమారులు ఇద్దరు చచ్చిపోయారు. నయోమి ఒంటరిది అయిపోయింది. ఎలా వెళ్ళారు? 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు బెత్లెహేముకి తిరిగి వస్తూ ఉంటే, ఏమే నయోమి చెప్పా పెట్టకుండా ఇంటికి తాళం వేసుకుని రాత్రి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు అయిపోయింది మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు? ఏడి మీ పిల్లలేరి, ఏడి నీ భర్తేడి అని ఊర్లో వాళ్ళు అడుగుతుంటే, ఏడుస్తూ నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవన్నది. ఏమని పిలవాలంటే? నయోమి అంటే అర్థం ఏంటి? కొటేషన్ కింద బైబిల్లో ఉంటే చూడండి, ఫస్ట్ వేసుండు కొటేషన్, మధురము. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటుంది? ఏమే నయోమి అంటే నన్ను నయోమి అని పిలవద్దంటుంది. ఏమని పిలవాలంట? మారా అని పిలవండి. చేదు నయోమి అన్న మధురము నా జీవితంలో నిజంగా లేదు. ఆ పేరు ఎత్తడానికి నాకు అర్హత లేదు, ఆ పేరు పెట్టుకుని అర్హత. చేదు, మారా అని పిలవండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని మాట తీసుకోకుండా, నా భర్త నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం, నా భర్తనే నా పిల్లల్ని చంపేసింది. మగదిక్కు లేనిదనగా వెళ్ళేటప్పుడు కుటుంబంతో వెళ్ళాం, వచ్చేటప్పుడు ఒక్కదాన్ని తిరిగి వస్తున్నా. వెళ్ళేటప్పుడు ఉన్న దాంట్లో అన్నిటిని పట్టుకుని వెళ్ళాము, ఇప్పుడు అన్ని పోగొట్టుకుని వస్తున్నా. దేవుని మాట వినకపోతే నష్టం అయిపోతుంది. హల్లెలూయా. చెప్పండి. యెహోషువ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఎక్కడ ఏ యుద్ధం జరిగింది? ఏ గోళ్ళు కూలిపోయినా చెప్పండి. ఎరికో కోట గోడలు కూలిపోయిన, ఎరికో కోట గోడ కూలిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఏ పట్టణం మీద? చిన్న హాయి పట్టణం మీద. హల్లెలూయా. యెహోషువ అని దేవుడు పిలిచి చెప్పాడు, అక్కడదంతా కూడా శపించబడింది. మీరు వెళ్తూ ఉండగా షేనారు వస్త్రాలు టెంప్ట్ చేస్తాయి, ఆకర్షిస్తాయి. బంగారము, వెండి, అక్కడ ఉన్న వెలగలిగిన వస్తువులు, వస్త్రాలు అన్ని కూడా శపించబడ్డాయి. ఒక్కదాన్ని కూడా ముట్టుకోవద్దు. టీం అంతటిని అలర్ట్ చేయి, అందరికి ప్రకటించు. దాన్ని ఎవరు ముట్టుకున్నా సరే నా సన్నిధి మీతో రాదు, పరిశుద్ధత పోతుంది, నా సహవాసం పోతుంది, నా నడిపింపు పోతుంది, నా ప్రభావాన్ని పోగొట్టుకుంటారు. కనుక మీరు శపించబడిందని ముట్టుకోవద్దు. ముందే చెప్పాడు, శపించబడిందని ముట్టుకుంటే ఏం పోతుంది? ఈకపోదు, ప్రభావం పోతుంది. పాపము చేసే వ్యక్తిలో దేవుని ప్రభావం ఉండదు. అపవిత్రమైన వాటిని చూసే వాటిలో, అబద్ధాలు ఆడే వాటిలో, మోసాలు చేసే వాటిలో దేవుని ప్రభావం ఉండదు. ఈకపోదు, ప్రభావం పోయింది, మందసం పట్టబడింది. హల్లెలూయా. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళు యుద్ధంలో ఓడిపోయారు, దొరకడానికి చంపేస్తున్నారు. అక్కడి నుంచి ఉన్న వాళ్ళు పారిపోయి వచ్చేసారు. యెహోషువ దగ్గరకు వచ్చిన తర్వాత గొల్లుమా నేడుస్తున్నారు. యెహోషువ నాయకుడా, ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయారు అర్థం కాల. ఎరికో లాంటి మహాపట్టణాల మీద దేవుడు జయమిచ్చినప్పుడు హాయి లాంటి చిన్న పట్టణం మీద ఎందుకు ఓడిపోయారు అర్థం కాక యెహోషువ ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి తల కింద పెట్టుకుని ఏడిచి ప్రార్థన చేస్తే యెహోషువతో దేవుడు మాట్లాడాడు, శపించబడిందని ముట్టారు మీరు, అందుకే ప్రభావం పోయింది. నేను మీతో రాలేదు, నా సన్నిధి మీతో రాలేదు, నేను మీకు తోడుగా లేను. యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను మీతో రాలా, మీరెళ్ళి యుద్ధం చేశారు కాబట్టి ఓడిపోయారు, మీతో నేను రాలేదు కాబట్టి. హల్లెలూయా. ఆయన పట్టుకోండి. హల్లెలూయా. దేవుడు నీతో రావాలి అంటే శపించబడింది నీలో ఉండకూడదు. దేవుడు నీతో నడవాలి అంటే నీ సొంత నిర్ణయాలు ఉండకూడదు. అది పరిచర్య, కుటుంబమా, ఏదైనా దేవుని చేత నియమించబడనే, దేవుని చేత నియమించబడనివ్వాలి, దేవుని చేత ఎన్నుక చేయబడాలి, దేవుని చేత ఆయన చెప్పిన ఆలోచన చేత మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా.
యెహోషువతో చెప్పాడు, నేను నీతో రాలేదు యెహోషువ, ఎరిగో పట్టణంలో నేను మీతో వచ్చా, ఈ పట్టణానికి మీతో రాలా, నా ప్రభావం మీలో లేదు, నా సన్నిధి మీలో లేదు. ఎందుకు ప్రభా, ఏం జరిగింది ప్రభు అని అడిగాడు యెహోషువ. శపించబడిన దాన్ని మీరు ముట్టారు, నేను ఏదైతే చెప్పానో అదే మీరు చేశారు. ఆ రాత్రికి అందరూ పడుకున్నారు, వేకుజామున తెల్లవారుజాము 4 గంటలకు బోర్లు ఊదారు, 12 గోత్రాల మైదానాన్ని నిలబెట్టారు. అలా మన ఓటమికి కారణము దేవుడు కాదు, మనమే. దేవుడు నాతో మాట్లాడాడు. నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడే చెప్పా, మీరు వెళ్తా ఉండగా శపించబడిన శ్రీనారు వస్త్రాలు, బంగారము, వెండి కనబడితే వాటికి ఆకర్షించబడే వారు ఉండొద్దు, టెంప్ట్ అవ్వద్దు, వాటిని మనం జయించాలి, వాటిని ముట్టుకోవద్దని చెప్పాను. ఎవడో ముట్టుకున్నాడట, శపించబడిన దాన్ని ఎవడో ఏదో తీసుకొచ్చాడట. దేవుడు నాతో మాట్లాడాడు. ఎవర్రా ఏంటరా అని అడిగాను అనమాట యెహోషువ. హల్లెలూయా. యోధా గోత్రం పట్టబడింది. హల్లెలూయా. ఆకాను పట్టబడ్డాడు. నా కుమారుడు ఆకాను, ఏం చేసావు? షినారు వస్త్రాన్ని, వెండిని, బంగారు కమ్మని తీసుకొచ్చి తన గుడారంలో దాచిపెట్టాడు. చూడండి, శపించబడింది ఉండగా ఏం పోయింది చెప్పండి? ప్రభావం పోయింది. హల్లెలూయా. శపించబడినది ముట్టుకోగానే అపవిత్రత మనలోనికి వస్తే, శాపం మనలోనికి వస్తే, పాపం మనలోనికి వస్తే ప్రాముఖ్యంగా 3 అనర్థాలు జరుగుతాయి. ఒకటి వినాలి, ఒక మనిషి శపించబడింది అనగా పాపము చేస్తే, ఒక మనిషి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే, ఒక మనిషి రహస్యంగా పాపం చేస్తే ఆ వ్యక్తిలో 3 బలహీనతలు వస్తాయి. ఒకటి, అతనిలో ఉన్న సమాధానం పోతుంది. ఫస్ట్, పాపం చేసేవాడికి సమాధానం ఉండదు. దేవుడు తోడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా తనంతకు తాను బ్రతికేవాడికి సమాధానం ఉండదు. డబ్బు ఉంటది, ఆర్భాటం ఉంటది, హంగు ఉంటది, ఈ లోకంలో మేడలు ఉంటాయి, మిద్దులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాడు సమాధానంతో ఉండలేడు. ఏదో ఆ డబ్బును బట్టి కొంతకాలం సమాధానం ఉంటాడు, ఏదైనా ఉడుకుదొడుకు వచ్చి డబ్బు పోయిందని కాడ బ్రతకలేడు ఆయన. అంటే డబ్బు ఉంటేనే వాళ్ళు బాగుంటారు, డబ్బు లేకపోతే వాళ్ళు బాగోలేరు, అది వేరు. హల్లెలూయా. పాపం చేసే వ్యక్తి, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి, దేవుని విడిచిపెట్టిన వ్యక్తి జీవితంలో సమాధానం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ప్రతిదానికి భయపడాల్సింది ఆ వ్యక్తి. ప్రతిదానికి భయపడతాడు, ప్రతి చిన్నదానికి కృంగిపోతాడు, ప్రతి చిన్నదానికి ఏడుస్తాడు, ప్రతి చిన్నదానికి ఇతరుల మీద నిందలేస్తాడు, ప్రతి చిన్నదానికి తలగే పట్టుకుని ఏదేదో అనేసుకుంటాడు. ఎందుకని? సమాధానం లేని జీవితం. పాపం చేసేవాడి జీవితంలో దేవుని ప్రభావం ఉండదు, వారిలో అసమాధానం ఉంటుంది. సమాధానం ఉండదండి. దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే నీకు సమాధానం ఉండదు. హల్లెలూయా. చేయలేదల్లి చెప్పండి. 2, దేవుని ప్రభావం లేనప్పుడు, దేవుని వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు మనలో దైవికమైన స్వస్థత ఉండదు. దైవిక స్వస్థత అస్సలు మనలో ఉండదు. రోగాలు పాలైపోతాం, దైవిక స్వస్థత ఉండదు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. 3వదిగా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పాపం చేసేవారి జీవితంలో జీవం ఉండదండి. జీవం ఉండదు, ఉజ్జీవం ఉండదు. హల్లెలూయా. పాపం చేసేవాడి జీవితం మీకు ఎలా ఉంటుందంటే, దేవుని వాక్యం వచ్చి తుక్కు రేగ కొట్టిన, దేవుని దుడ్డికర్ర వచ్చి మనల్ని కొడుతున్న, సరిచేయాలని చూసి నీకు ఆ భ్రష్ట హృదయము, రాతి బారిపోయిన హృదయంతో వాడు అలాగే ఉంటాడు, చేము కుట్టినట్టు కూడా ఉండదు. హల్లెలూయా. దాన్ని వ్రేళ్లతో సహా మరలా పెరిగించాలి. హల్లెలూయా. ఆకాను పట్టబడ్డాడు. ఏం చేయమండో ప్రభు అంటే, వాడు నా ఎదురు ఉండకూడదు, వాడికి సంబంధించినవన్నీ కూడా తీసుకెళ్ళి ఆకూరలో పడి. హల్లెలూయా. ఆకానికి సంబంధించిన వాటన్నిటిని తీసుకెళ్ళి ఆకూరలో రాళ్లతో కొట్టి తను చంపిన తర్వాత మరలా దేవుడు వారికి తోడై ఉన్నాడు. అంటే శపించబడింది. చూసావా? తీసుకున్న నిర్ణయం, ఆకాన్ని తీసుకున్న నిర్ణయము ఇప్పుడు ఏం చేసింది చెప్పండి? ఆకాన్ని తీసుకున్న నిర్ణయం ఏం చేసింది? తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని కోల్పోయేటట్టుగా చేసింది. ఎలిమెలెకు తీసుకున్న తీర్మానం, నయోమి తీసుకున్న తీర్మానం ఎలిమెలెకు తన కుమారులు ఇద్దరు చచ్చిపోయేటట్లుగా చేసింది. ఆకాను తీసుకున్న నిర్ణయం తన భూమి మీద లేకుండా చేసింది. హల్లెలూయా. ఎంత నమ్మకంగా ఉన్నాడు గెహజీ. ఎక్కడ? ఎలీషా దగ్గర. నయోమాన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడండి? వస్త్రాలు, వెండి బంగారాలు తెచ్చుకున్నాడు, ఇంటికాడు దాచుకున్నాడు. ఇక్కడ దైవజనుడు ఎలీషా ఏం అడిగాడు? ఏం చేసావు? ఒప్పేసుకుంటే బాగుండేదమ్మయ్యా, ఏదన్నా పరిచర్యకు ఉపయోగపడతాయని. ఎప్పుడైనా ప్రతికూలతలో
మన దగ్గర ఉంటే మనం ఇతరులకు సహాయం చేయడానికి బాగుంటుందని చెప్పి ఏదో తీసుకొచ్చి, మీరు కాదన్నారు, నేను కాదనలేక ఏదో తీసుకొచ్చానయ్యా, దేవుని కోసం వాడదామయ్యా, నన్ను క్షమించండి అంటే మరొకలాగా ఉండేదేమో. అలా గెహజీ ఎలీషా దగ్గర అబద్ధం ఆడాడు. హల్లెలూయా. అబద్ధం ఆడి తప్పు నిర్ణయం తీసుకున్నాడు. దైవజనుడికి తెలియకుండా పరిగెత్తాడు. ఎవరు వెళ్ళమన్నాడు నిన్ను? ఎలీషా ప్రార్థన చేస్తే వచ్చి కాలగాడు పడిపోతాయి వెండి బంగారులు. ఎవరి దగ్గరికి వెళ్ళవసరలా, చేయి చాపవసరలా, అడుక్కోవసరలా. ప్రార్థన చేస్తే దేవుడు తగిన సమయంలో అన్ని తీసుకొచ్చి మన కాలగాడు పడేస్తాడు. హల్లెలూయా. ఎలాంటి దైవజనుడి దగ్గర ఉన్నా నువ్వు? ఎలీషా ఎలాంటి దైవజనుడు? పూర్తిగా దేవుని మీద ఆధారపడిన దైవజనుడు. ఏలియా దగ్గర నేర్చుకున్న వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వాడు, రోషంతో పరిచర్య జరిగిస్తున్నాడు. అటువంటి ఎలీషా దగ్గర ఉండి నువ్వు వెళ్ళిపోయావు. ఏమొచ్చిందంట? గెహజీతో పాటు ఎవరి మనసు వెళ్ళిపోయింది చెప్పరేంటండి? ఎలీషా మనసు అంటున్నాడు, నా మనసు నీతో వచ్చింది. ఏం చేసావు నువ్వు? ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చావా? నయమాన్ని కలుసుకోలేదా? నాకు ఇచ్చిన కానుక నేను ఏదైతే నేను వద్దన్నా కానుక నువ్వు తీసుకుని ఇంటికాడ దాయలేదా? ఏ నయమానికైతే స్వస్థత కలిగిందో, ఏ కుష్టి అయితే పోయిందో, ఆ కుష్టితో నువ్వు బాధపడతావు. హల్లెలూయా. గెహజీ తీసుకున్న ఒక తప్పు నిర్ణయం పరిచర్య భారంలో నుంచి తొలగించేసింది. గొప్ప దైవజనుడి దగ్గర ఉండి అర్హతను తీసేసింది. మహోన్నతుడైన దేవుని పరిచర్య నుంచి నేల కొరిగిపోయాడు. వీటన్నిటికి మించి ఆరోగ్యం పోయింది. తెల్లటి మంచు లాంటి కుష్టి వచ్చేసాను. ఒక్క నిర్ణయం. ఏమనుకుంటున్నావు? ఒక్క నిర్ణయం. వింటున్నారా? హల్లెలూయా. ఒక్క నిర్ణయం గెహజీ స్థితిని మార్చేసింది. ఒక్క నిర్ణయం గెహజీ భవిష్యత్తును పోగొట్టేసింది. ఒక్క నిర్ణయం దేవుని పరిచర్యను పోగొట్టేసింది. ఒక్క నిర్ణయం దేవుని అభిషేకాన్ని పోగొట్టేసింది. ఒక్క నిర్ణయం దేవుని సన్నిధిలో దేవుని కొండ మీద ఉండాల్సినోడు రోగిగా కుష్ఠగతుడికి ఇంటికి పరిమితం అయిపోయాడు. ఒక నిర్ణయం. హల్లెలూయా. అందుకే విశ్వాసము శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. దేవునికి దూరం అయిపోయే నిర్ణయాలు తీసుకోకూడదు. దైవజనుడికి దూరం అయిపోయే నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని సన్నిధికి దూరం అయిపోయే నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ నిర్ణయాలు తీసుకుంటే నీకే నష్టం. దేవుడు మనకి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆలోచించి నిర్ణయం తీసుకునే జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉపయోగించాలి. చేతుల తల్లి చెప్పండి. హల్లెలూయా. నయమాను కుష్టి గెహజీకి వచ్చింది. ఆకాను ఆకొరలో కొట్టి చంపబడ్డాడు. హల్లెలూయా. చేతుల తల్లి చెప్పండి. సొంత నిర్ణయాలు తీసుకోవాలి. అవి తప్పు నిర్ణయాలు. నేను పతనంలోకి నడిపించిన నిర్ణయం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒకటి ఫస్ట్ పాఠం, తన సొంత నిర్ణయం. పిల్లలు కంట్రోల్ చేయండి అమ్మా. హల్లెలూయా. సొంత నిర్ణయాలు హల్లెలూయా తీసుకోకండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి. దేవుడు ఏది చెప్పాడు అది చేయండి. హల్లెలూయా. రెండోది, ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా దేవుని విడిచిపెట్టదు. అందరూ చెప్పండి, దేవుణ్ణి విడిచిపెట్టదు. ఒకటి, కష్టాల్లో, ప్రతికూలతలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, దేవుణ్ణి విడిచిపెట్టదు. రెండవ పాఠం, ఫస్ట్ పాఠం తన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగిన నష్టాలు. రెండవ పాఠం, బెత్లెహేమును, తన ఇంటిని, తన ఊరిని, తన పట్టణాన్ని విడిచి బయటకు వచ్చాడు. దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆయన మంచి దేవుడు. ఆయన హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టలేదండి. ప్రైజ్ లార్డ్. దేవుని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. సౌలుని ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా దేవుడు అభిషేకించాడు. మొట్టమొదటిలో బాగున్నాడు, దేవునికి భయపడ్డాడు, దైవజనుడైన సమూయేలు ఎదుట గడగడలాడిపోయాడు. రాను రాను తన ప్రవర్తన ఎలా వచ్చిందంటే ఎవడు దేవుడు అనే కాడికి వచ్చింది పరిస్థితి. దైవజనుడైన సమూయేలు ఎలాగే నిలబడి నెత్తునూరు కొట్టుకున్న మనవులు ఆటికి రాసి వెళ్ళిపోయినట్లుగా ఆ రోజున సౌలు రాసుకెళ్ళిపోయాడు. దేవుని మాట లెక్క చేయలేదు, కేర్ చేయలేదు, దృష్టి ఉంచలేదు. హల్లెలూయా. దేవుని ఆత్మ సౌలుని ఉండలేక, అతన్ని భరించలేక, ఓర్చుకోలేక అతన్ని విడిచిపెట్టి దావీదు మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దావీదుకి చాలా కష్టాలు వచ్చినాయి, దావీదుకి చాలా శ్రమలు వచ్చినాయి, దావీదు చాలా ప్రతికూలతలకు వెళ్ళాడు. సౌలు దేవుని విడిచిపెట్టాడు. ప్రతికూలతలో, బాధల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో దావీదు దేవుని విడిచిపెట్టాల. ఇలా మన దావీదులా మారాలి. సౌలు దేవుని విడిచిపెట్టాడు. అందుకే సౌలులో నుండి దేవుని ఆత్మ, దేవుని ప్రభావం ఇక్కుబోదు. దేవుని ప్రభావం పోయింది.
సౌలులో దేవుని ప్రభావం లేదు. దేవుని ప్రభావం, దేవుని ఆత్మ సౌలులో నుండి బయటకు వచ్చిన తర్వాత దురాత్మ వెళ్ళింది. పాపం చేసేవారిలో దేవుని ప్రభావం ఉండదు, దేవుని విడిచిపెట్టే వారిలో ప్రభావం ఉండదు. ఒకసారి అభిషేకించబడిన తర్వాత పరిశుద్ధాత్మ వరాలలో, ఫలాలలో, పరిశుద్ధుల పాలు పంపులలో రుచులు చూసిన తర్వాత మరలా పాపం చేసావా? హల్లెలూయా. ఆ భాషలు అలాగే ఉంటాయి, ఆ ప్రవచనాలు అలాగే ఉంటాయి, ఆ చిన్న చిన్నవి అలాగే ఉంటాయి. కానీ నీ లీడింగ్ మారిపోతుంది, నీ ఆలోచన, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ మాటలు, నీ తీరు మారిపోతాయి. హల్లెలూయా. చెల్లె తల్లి చెప్పండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఎలాంటి భాషలు వస్తాయో, ఎలాంటి ప్రవచనాలు వస్తాయో, ఎలాంటి చిన్న చిన్నవి జరుగుతాయో, అలాగే దురాత్మ, వెలుగుదోత, భ్రమపరిచాత్మ ఉన్నప్పుడు కూడా వ్యక్తి అలాగే ఉంటాడు. హల్లెలూయా. కానీ ఆత్మపూర్ణులు దాన్ని గ్రహించగలుగుతారు. వాక్యములో లోతున్న వారు అది గ్రహించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభావం పోయింది. సౌలు దేవుని మాట ఎప్పుడైతే వినటం మానేశాడో బయటకు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు బయటకు వచ్చేసాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడేశాడు, నువ్వు వెళ్ళి యెషయా కుమారులోకి అభిషేకించు. ఇక నేను సౌలుని యాక్సెప్ట్ చేయను, సౌలుని అంగీకరించనేక. హల్లెలూయా. సౌలుని వదిలిపెట్టేశాడు. నువ్వు దేవుని వదిలిపెడితే దేవుడు నిన్ను వదిలిపెడతాడు. నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను కూడా నిర్లక్ష్యం చేస్తాడు. దేవుని తీర్పులోకి వెళ్తావు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నీ హృదయాన్ని తట్టుతున్నప్పుడు, దేవుడు తన సేవకుల నుంచి నీతో మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని తెరవాల్సిందే, లోబడాల్సిందే, దేవుని ఎత్తుకోవాల్సిందే. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. జక్కయ్య దిగు. ఎప్పుడైనా పరిచయం ఉందా? లేదే. జక్కయ్య దిగు, నేను ఇంటికి వస్తాను. ఆలస్యం చేశాడా? వెంటనే యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఎలా తీసుకెళ్ళిపోవాలి మనం? హల్లెలూయా. సౌలు దేవుని విడిచిపెట్టాడు, దావీదు దేవుని విడిచిపెట్టలా. సౌల్లో నుండి దేవుని ప్రభావం బయటకు వచ్చేసింది, ఆ ప్రభావం దావీదులోకి వెళ్ళిపోయింది. దేవుడు నీకు ఏదైనా పని చెప్పినప్పుడు, దేవుడు నీకు ఏదైనా పరిచర్య చెప్పినప్పుడు, నువ్వు బాగా బిజీగా ఉండి రాలేకపోతే, పని చేయలేకపోతే అది ఆగదు. సౌలులో నుండి దావీదులోనికి వచ్చినట్లుగా నీకు నియమించబడిన పని మరొకరికి వెళ్ళిపోతుంది. దేవుడు నేను పిలిచాడు, నువ్వు రాలేదు. నేను ఎలా పిలిచాడో నువ్వు దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసావు, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టావు, దేవుని పనిని పక్కన పెట్టావు. దేవుడు ఆ పనిని, ఆ ఉద్దేశాన్ని మరొకరితో దేవుడు జరిగిస్తాడు. రాకపోతే నీకే నష్టం. నాకు పని ఉంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళిపో. కానీ నువ్వు రానంత మాత్రాన ప్రయాణం ఆగదు, నువ్వు రానంత మాత్రాన ఆ పరిచర్య ఆగదు, నువ్వు రానంత మాత్రాన ఆ పని ఆగదు, నువ్వు గుప్పులు ఇప్పనంత మాత్రాన ఆ పని ఆగదు, నువ్వు ప్రార్థన చేయనంత మాత్రాన ఆ పని ఆగదు, నువ్వు సంఘాన్ని విడిచిపెట్టినంత మాత్రాన ఏమి వరగదు. దేవుడు జరిగించాల్సినవన్నీ జరిగిస్తాడంటే. దేవుని ఉద్దేశాలు మారవు కదా. సౌల్ని దేవుడు విడిచిపెట్టాడు, పిచ్చి పట్టేసింది. నేను ఇందాక చెప్పాను కదా, సమాధానం లేదు. దేవుడికి ప్రార్థన చేస్తాంటే దేవుడు మాట్లాడతలా. సమూయేలు దగ్గరికి వెళ్దామంటే సమూయేలు చచ్చిపోయాడు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ కలిగిన సౌలు, దేవునితో మాట్లాడాల్సిన సౌలు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన సౌలు గత్యంతరం లేక కర్ణ పిశాచ ఆత్మ కలిగిన ఒక మాంత్రికురాలను ఆశ్రయించాడంటే చూడండి ఎంత దౌర్భాగ్యం. ఎందుకంటే సమాధానం పోయిందిక. ఏంటో ఏం అర్థం కావట్లా. సమూయేలు దగ్గరికి వెళ్ళాలంటే సమూయేలు మరణించి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి 100 మార్లు ప్రార్థన చేశాడు, కానీ దేవుడు పలకట్లా. ఏం చేయాలి? కర్ణ పిశాచ ఆత్మ కలిగిన వాడి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. అంత దాకా మనం తెచ్చుకోకూడదే. ఈ ప్రసంగం చాలా వార్నింగ్ ప్రసంగం. నీ ఆలోచన సరైనదైతే నీ జీవితం సరిగ్గా ఉంటుంది, నీ ఇల్లు సరిగ్గా ఉంటుంది, నీ భవిష్యత్తు సరిగ్గా ఉంటుంది. నువ్వు దేవునికి వ్యతిరేకమైన చిన్న ఆలోచన చేసినా దాని మూల్యం చాలా ఘోరంగా ఉంటుంది. ఆశాకి ఏం పట్టింది? ఆశాకి దీర్ఘదర్శి అయిన హనానీ వచ్చినప్పుడు, దానికి ముందు ప్రవక్త వచ్చినప్పుడు, హల్లెలూయా, నువ్వు దేవుని విసర్జించొద్దు. నువ్వు విసర్జిస్తే ఆయనకు నేను విసర్జిస్తాడు. నువ్వు దేవునికి నమ్మకం ఉంటే దేవుడిని దాటి వెళ్ళిపోడు. ఎలాంటి శత్రువులు వచ్చిన దేవునికి జయమిస్తాడు. నువ్వు దేవునికి నమ్మకం ఉంటే ప్రార్థించంటే అలాగే అన్నాడు. హల్లెలూయా. శత్రువు వచ్చినప్పుడు ఆశ దేవుని విసర్జించాడు, దేవుడు కూడా ఆశను విసర్జించాడు. మనం దేవుని విసర్జించకూడదు. కరువు వచ్చిందని ఆ పట్టణాన్ని విసర్జించారు వీళ్ళు. కరువు వచ్చిందని
దేవుని సన్నిధిని విసర్జించారు. కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, తిండి లేదని, ఇబ్బంది పడుతున్నాం, ఆకలితో చచ్చిపోతామే మన ఉద్దేశంతో వాళ్ళు బెత్లెహేముని, దేవుని ఇంటిని వదిలిపెట్టారు, దేవుని సన్నిధిని వదిలిపెట్టారు. మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం, ఎలాంటి కష్టం వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టకూడదు, దైవజనుని వదిలిపెట్టకూడదు, సంఘమును వదిలిపెట్టకూడదు, పరిశుద్ధుల సావాసాన్ని వదిలిపెట్టకూడదు, దేవుని సముఖాన్ని వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వదిలిపెట్టకూడదు. ఎంత కష్టం వచ్చి నీ భర్తను వదిలిపెట్టకూడదు, ఎంత కష్టం వచ్చి నీ భార్యను వదిలిపెట్టకూడదు. ఒకసారి జత చేయబడిన చదివిన తర్వాత ఏ కారణం చేత మీరు విడిపోకూడదు. భార్యాభర్తల బంధం అంటే అంత గొప్ప బంధం. తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు భర్త, భర్తను హత్తుకుంటాడు భార్య. హల్లెలూయా. వారిద్దరు ఏక శరీరం అవుతారు. నీ భర్తకు నువ్వు లోబడాల్సిందే. ఇంత వాక్యమని గడ్డి తింటున్నారు చాలా మంది, ఇంత వాక్యమని బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు చాలా మంది. హల్లెలూయా. సమాజంలో, కుటుంబంలో సాక్ష్యం ఎక్కడుంది, పేరు ఎక్కడుంది, దేవునికి మహిమ ఎక్కడ తీసుకొస్తున్నారు మీరు? ఎవడన్నా ఇలా చెప్తాడా, ఇంత గట్టిగా మాట్లాడతాడా? ఈ వాక్యం విని కూడా చలనం లేకపోతే, మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే, దేవుని భయం లేకపోతే చాలా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. హల్లెలూయా. నీ భర్తకు లోబడు, నీ భార్యను ప్రేమించు. పాపతాపాలు, కుటుంబంలో గొడవలు, కలహాలు వస్తాం. మూడో వ్యక్తి మీ జీవితాలకు రాకుండా గుమ్మంలో కూర్చొని, ఒక గదిలో కూర్చొని మీరే పరీక్షించుకుని ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుని సమాధాన పడుకుంటూ వెళ్ళిపోయే కుటుంబాల్లో దేవుని సన్నిధిలో ఎప్పుడూ వృద్ధులదే చెప్పడం. మూడో వ్యక్తి మీలోకి రాకూడదంతే. నాలంటాడు, ఇంకోళ్ళు అంటాడు, ఎవరు రాకూడదంతే. భర్తకు దెబ్బ తగిలిన భార్యకు నొప్పి రావాలి, భార్యకు దెబ్బ తగిలితే భర్తకు నొప్పి రావాలంటే. హల్లెలూయా. సందర్భం వచ్చిందని కూడా చెప్తున్నా. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, నీ భర్తను విడిచిపెట్టకూడదు, భార్యను విడిచిపెట్టకూడదు, నీ బాధ్యతను విడిచిపెట్టకూడదు, నీ మీద ఉన్న భారాన్ని విడిచిపెట్టకూడదు, నీ కుటుంబ బాధ్యతను విడిచిపెట్టకూడదు, నీ పిల్లల ఏడల బాధ్యతను విడిచిపెట్టకూడదు. ప్రతి బాధ్యతను జాగ్రత్తగా కొనసాగించాలి. యజమానుడు యొక్క కర్తవ్యం అది. భుజాల మీద మొయ్యాలి మనం. హల్లెలూయా. ఎందుకు విడిచిపెడుతున్నావు? కష్టం వచ్చిందని ఎందుకు విడిచిపెట్టావు దేవుడిని? ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ రోజు ప్రార్థన చేయకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ నేను చేతులు ఎత్తమంటే చాలా మంది అబద్ధికులుగా మారిపోయి కావాలని షేమ్ ఫీల్ అవుతామని కొంతమంది చేతులు ఎత్తారు. ఇక్కడ ఇంటికాడ అసలు మోకా లేకుండా, ప్రార్థన చేయకుండా, కనీసం ఈ రోజున బల్లలో చేతులు వేయని జ్ఞానం కూడా లేకుండా, ప్రార్థన చేయకుండా వచ్చి కూర్చున్న పెద్దలు ఇక్కడ ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. నేను దేవుని ఆత్మతో న్యాయమే పలుకుతున్నా. హల్లెలూయా. అలా ఉండకూడదండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టేశారండి. తండ్రి నెత్తునూరు కొట్టుకున్నాడు. ఒరే అన్నయ్య, నా మాట అన్నాడు, నువ్వు ఎంతకైనావరా? నువ్వు ఎన్ని రకాలుగా చెప్పాలో, ఎన్ని పద్ధతులుగా చెప్పాలి, ఎన్ని విధాలుగా చెప్పాడు. అన్ని విధాలుగా చెప్తే విన్నాడు వాడు. మోటిచ్చే వరకు తండ్రితో పోరాడాడు. మోటిచ్చిన తర్వాత ఏమైంది? దూర ప్రాంతానికి వెళ్ళి దురవ్యాపారం చేసి పందులు తినే పొట్టికాడికి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది. కుమారుడుగా కాకపోయినా, హల్లెలూయా, వారసుడిగా కాకపోయినా, అయ్యో తండ్రికి పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానని తన తప్పును గ్రహించి ఒక పనోడుగా నన్ను వెళ్తాను, కనీసం 3 పూటల తిండన్నా నాకు ఉంటుందని చెప్పి తిరిగి ఇంటి దగ్గర వచ్చాను. అతను తీసుకున్న ఒక తప్పు నిర్ణయం తన జీవితాన్ని సంపన్న స్థితి నుంచి పందులు తినే పొట్టిగాడికి తీసుకెళ్ళింది. పందులు తినే పొట్టిగాడికి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం అయింది, బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది. తప్పు చేశానని పశ్చాత్తాపడి మరలా తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు, మరలా ఉన్నత స్థితి వచ్చాడు. ఈరోజు ఇదే స్థితిలో మనం రావాలి. ఒకవేళ దూరంగా వెళ్ళిపోతాయి రా, దేవుడు మరలా పోగొట్టుకున్న మహిమ, పోగొట్టుకున్న అభిషేకం దేవుడు మరలా నీకు ఇస్తాడు. ఆమేన్. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ బాధ్యతల్ని వదిలిపెట్టద్దు, దేవుని వదిలిపెట్టద్దు, సేవకుని వదిలిపెట్టద్దు, సంఘాన్ని వదిలిపెట్టద్దు, నీ భర్తను వదిలిపెట్టద్దు, నీ భార్యను వదిలిపెట్టద్దు, నీ బిడ్డలు వదిలిపెట్టద్దు. మీ మీద నియమించబడిన ఆ బరువు, ఆ బాధ్యతలు ఎప్పటికీ వదిలిపెట్టద్దు. వాటికి మీరు న్యాయం చేయాలి. ఆమేన్. క్రైస్తవుడు అనేవాడు ప్రతి బాధ్యతలో నమ్మకం ఉండాలి, ప్రతి పనిలో నమ్మకం ఉండాలి, ప్రతి విషయంలో దేవుని కన్నుల ఎదుట సరిగ్గా ఉండాలంతే. మాట మార్చేడాలు, అవి చేసేడాలు, ఇవి చేసేడాలు, మోసాలు చేసి ఇవి కాదు. నువ్వు మోసం చేస్తే మోసగించబడతావు. నువ్వేది చేస్తావో అదే చేయబడుతుంది నీకు.
కొద్దిగా టైం పడుతుంది అంతే, కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, కానీ నువ్వేది చేసావో అదే జరుగుద్ది నీకు. హల్లెలూయా. మాటలు ముగించే ముందు మరలా చెప్తాను, నీ ఆలోచన ఎలా ఉంది ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. చేయలేదని చెప్పండి, నీ ఆలోచన ఎలా ఉంది? దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా? కొంతమందికి భర్తల మీద ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు, మీ భార్యల మీద ఎలా ఉన్నాయి ఆలోచనలు? హల్లెలూయా. భర్తల కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఇద్దరు కలిసి మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబం అంతా కలిసి దేశం కోసం ప్రార్థన చేస్తున్నారా? హల్లెలూయా. అంటే బైబిల్ పట్టుకుని వచ్చి కూర్చుంటే క్రైస్తవులు అనుకుంటారా? బాప్టిజం పొందితే క్రైస్తవులు అనుకున్నారా? ఇలా మైకు పట్టుకుని చెప్తే అయిపోద్ది అనుకున్నారా? పాటలు పాడితే అయిపోద్ది అనుకున్నారా? కాదు. ఆలోచనలు సరిగ్గా ఉండాలి, తలంపులు సరిగ్గా ఉండాలి, ఉద్దేశాలు ఊహలు సరిగ్గా ఉండాలి. ఒక్క తప్పు నిర్ణయం నీ జీవితాన్ని పాడు చేస్తుంది, ఒక మంచి నిర్ణయం దేవుని ఎదుట యోగ్యమైన పాత్రగా నేను నిలబెడుతుంది. హల్లెలూయా. సరే తల్లి చెప్పండి. అపోస్తులు వచ్చి, ప్రభా నువ్వు చెప్పింది ఎన్నో, వలలు వదిలిపెట్టేశాం, దోణలు వదిలిపెట్టేశాం, మాకేంటంటావు, మాకేంటి లాభం? హల్లెలూయా. చదిలే తల్లి చెప్ప. ఒక తల్లి వచ్చి, నా కొడుకుని ఎడం పక్క ఒక కుడి పక్క ఒక కూర్చోబెట్టేసుకోవే అని చెప్పేసి ఉంది కావడం. చల్లలేదు. వాళ్ళందరికీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎడం పక్క కుడి పక్క కూర్చోబెట్టుకోవడానికి అది తండ్రి ఆధీనంలో ఉంది, అది తండ్రి చూసుకుంటాడు. అయితే నన్ను వెంబడించినందుకు, ఈ లోకాన్ని విడిచి, లోక మర్యాదని విడిచి, లోక ఆచారాలు విడిచి, లోకంలో ఉన్న మీ సుఖాలన్నీ కూడా విడిచి నన్ను వెంబడించినందుకు మీరు తీసుకున్న మంచి నిర్ణయం ఉంది కదా, దాన్ని బట్టి ఇదిగో 12 గోత్రములు మీరు ఏలుతారు, మీ అందరికి 12 సింహాసనాలు నేను పరలోకంలో ఇస్తాను. హల్లెలూయా. చదివి తల్లి చెప్పండి. పేతురుకైతే మరొక పాతాలలో ఒక తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నువ్వు ఎంత ప్రేమిస్తావో దేవుని చేత అంత ప్రేమించబడతావు. నువ్వు దేవుని ఎంత సేవిస్తావో, ఎంతగా కొనియాడతావు, ఎంతగా దేవునికి మహిమ చెల్లిస్తావో, దేవుడు నీతో అంత అన్యోన్నతతో అంత దగ్గరగా ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నా మాటలు ముగిస్తూ ఉన్నానే. ఎలిమెలెకు, నయోమి, తర్వాత వాళ్ళ పిల్లల పేర్లు చెప్పారు, మహులోను, కిల్యోను. తప్పు నిర్ణయం తీసుకున్నారు, చాలా తప్పు నిర్ణయం తీసుకున్నారు. సొంత ఆలోచనతో వెళ్ళారు, దేవుని సన్నిధిని విడిచారు. ఏది? కరువుకే. అదే కరువులో దేవుడు ఎంతమందిని పోషించాలా? అదే కరువులో దేవుడు ఎంతమంది ప్రజలను బ్రతికించాలా? అదే కరువులో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించలేదా? 40 సంవత్సరాలు బట్టలు పాతకెళ్లకుండా, చెప్పులు అరిగిపోకుండా, మేఘ స్తంభమే, అగ్ని స్తంభమే తన ప్రజలతో నడిచిన దేవుడు హల్లెలూయా ఇలా బ్రతికించదా? విశ్వాసం. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నిందలు నేరాలు మోపబడుతున్నప్పుడు మీరు వెళ్ళు చూపుతో భక్తి చేయకూడదు, విశ్వాసంతో భక్తి చేయాలి. హల్లెలూయా. ఎవరు నిన్ను ఏమన్నా ఎన్నన్నా దేవుడు చూసుకుంటున్నాడు. ఈ మాటలని దేవుడు వింటున్నాడు. నా పక్షంగా దేవుడు మాట్లాడతాడు. ప్రభువా నువ్వే మాట్లాడు, ఇది ఈ విషయంలో నువ్వే నాకు సహాయం చేయని చెప్పి నువ్వు మౌనమై వెనక్కి తిరిగి దేవునికి అప్పగించాలి. దేవుడే చూస్తాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. చేయలేదని చెప్పండి. ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయత్నం. ప్రేమ కలిగి ఉంటే మాటలు కాదు, కొన్ని సందర్భాల్లో నేను గట్టిగా ఎలా చెప్తున్నప్పుడు అన్నయ్య ఎంత పదాలు తిట్టేతాడు. హల్లెలూయా. తిట్టేతాడు, ఎలా అంటాడు, అలా అంటాడు. వాళ్ళేమో చాలా మందికి చప్పట్లు కొట్టించాడు. ఇది తిట్టుల్లో ఇది ఒక రకం మోడల్. చప్పలు కొట్టించి అందరిని తిట్టించాడు. హల్లెలూయా. ప్రేమ అనేది మాటల్లో కనపడుతుంది, క్రియల్లో కనపడుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు కనపడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎంత చేయగలుగుతామో అంత మేము చేస్తాం. ప్రేయర్ సపోర్ట్ ఎంత ఇవ్వాలి అంత ప్రేయర్ సపోర్ట్ మేము ఇస్తాం. చెల్లి తల్లి చెప్పండి. నిన్న చెల్లి రూత్ మీద నాకు ఫోన్ చేసింది. నేను అప్పుడే లేచాను. నాకు రాత్రి బాగా లేట్ అయింది. ప్రార్థన చేసేసరికి 8 గంటల లోపల నాకు ఫోన్ చేసింది. మేరీ ఫోన్కి చేసింది. హల్లెలూయా. ఎత్తింది ఆవిడ. ఏదో పనికి వెళ్ళిందంట. కందిరేగులు కుట్టేసి కాలుకి కత్తేదో తెగిపోయింది, మొత్తం కాలంతా రక్తం. ఏడుతుంది. నానే అందరూ ఉన్నారని, నన్ను ఎవరు తీసుకెళ్తలేదని, నాకు ఏం చేయాలి, కాలంతా రక్తం అని ఏడ్చేస్తుంది. ఏడ్చేసరికి నాకు చాలా బాధ వచ్చింది. నేను అప్పుడు ఇంకా నిద్ర కాలం మీద ఉన్నా. వెంటనే ఆమెను పిలిచి స్కూటీ వేసుకుని పర్సులో 1000 రూపాయలు తీసుకుని అర్జెంటుగా రూత్ మీద తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు కట్టేయించని చెప్పి ఫోటోలు తీసింది. బాగా బ్లడ్ అయిపోయింది. ఏడుతుంది. వాళ్ళు ఉన్నారని, అమ్మలు ఉన్నారని, వాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఎవరు ఏం చేయట్లేదు, ఎవరు నా దగ్గర రావట్లేదని. హల్లెలూయా. చేయలేదు తెలియ
అవకాశం ఉన్నప్పుడు మనం ఎంత చేయగలుగుతాం అంత చేయగలుగుతాం. మన శక్తికి మించింది మనం చేయగలుగుతాం. ఆవిడ ఫోన్ చేసిన 5 నిమిషాలుగా నేను అంటే దగ్గరే కాబట్టి సరిగ్గా 5 నిమిషాల్లో నేను 1000 రూపాయల పరిశీలన తీసి డబ్బులు ఇచ్చి బండి ఇచ్చి ముందు అర్జెంటుగా తీసుకెళ్ళి కట్టించాను. హల్లెలూయ. తీసుకెళ్ళి కట్టించి అక్కడ ప్రార్థన చేసి ఇంటికాడ దిగిపెట్టి వచ్చాను. హల్లెలూయ. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ ప్రేమలు అలా కనబడతాయి. గట్టిగా వాక్యం చెప్పానని చెప్పి మీరు అలా వేదనగా అనుకోండి. సంఘం అంతా కూడా నాకు ఒక ఫ్యామిలీ. హల్లెలూయ. ఇంట్లో ఏది జరిగినా ఏ ఇబ్బంది వచ్చినా సరే అవకాశం ఉన్నంత వరకు మేము ప్రార్థన చేస్తాము, దేవుని సన్నిధిలో పోరాడతాము. వచ్చి బలపరచడంలో, ప్రార్థించడంలో, ఆదరించడంలో మా పని మేము చేస్తాం అంతే. నా పని నేను చేయాలి, ఈ పని మీరు చేయాలి. హల్లెలూయ. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని సన్నిధిలో కనిపెట్టి నిర్ణయం తీసుకోండి. దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. దేవుడు సదాకాలం మనకు తోడి ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మన స్థితులు మన జీవితంలో నెరవేర్చిన అందరూ కూడా లేచిన ఎవరు కూడా వెళ్ళకూడదు. అందరూ కూడా